అందరికీ నమస్కారం. ఈరోజు కథ. అది ఒక కార్పొరేట్ ఆఫీసు. ఇంటర్వ్యూలకని అక్కడికి దాదాపు ఒక 80 మంది వరకు వచ్చి కూర్చున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఫైల్స్ తీసుకుని బారులు తీరి. వాళ్ళల్లో పక్కనే ఒక అమ్మాయి, అబ్బాయి కూర్చుని మాట్లాడుకుంటూ, అబ్బా ఏమో ఏసీ అంటారు కానీ చాలా సఫికేటెడ్గా ఉన్నట్టుంటుంది ఇంతమంది ఒకే దగ్గర ఉంటే. కాసేపు అలా బయట నిలబడి మాట్లాడుకోవచ్చుగా, మన వెంటనే పిలవరు కదరా అనేసరికి సరే వెళ్దాం పద అని ఆ అబ్బాయి అన్న మాటకి ఆ అమ్మాయి కూడా లేచి అలా ఇద్దరు అక్కడ మెట్లుంటే ఆ మెట్ల మీద కూర్చున్నారు. అమ్మ ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది కదూ అందే ఆ అమ్మాయి. అనేసరికి మరే ఒకటే గుసగుసా గునగున చెవులు పోతున్నాయి. వీళ్ళు మాట్లాడుకునే గోల. కొంతమంది ఏమో ఫోనుల్లో మునిగిపోయి వీళ్ళ గోల అనుకుంటూ, ఎందుకురా అలా మాట్లాడతావు, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క నైజం. ప్రపంచం అన్నాక మనుషులు రకరకాలుగా ఉంటారు. మనదేదో మనం చూసుకోవటం ఒకటే, మనకి ఎందుకు అనుకోవటం మరొకటే. అంతేకాని వాళ్ళెలా ఉన్నారో వీళ్ళెలా ఉన్నారో మనకెందుకు అంద అమ్మాయి. నీకే నువ్వు అలాగే చెప్తావు. ఇప్పుడు ఈ జాబ్ రాకపోతే నీకు నాకు నా ప్రాణం పోయినంత పని అవుద్దే. అబ్బబ్బా మార్నింగ్ నుంచి టెన్షన్ పెడుతున్నావు, వారం నుంచి ప్రిపేర్ చేయిస్తున్నావు. నీకు విషయం తెలుసా, నాకు నిద్రాహారాలు కూడా పట్టట్లేదు నీ కంగాడికే. ఎందుకంత కంగారు అయిపోతావు నువ్వు అంటే, నీదేం పోయిందే, నువ్వు అలాగే అంటావు అక్షయ. నా సిచ్యువేషన్లో నువ్వు ఉంటే తెలుస్తుంది. ఏంటి బాబు అంతోటి సిచ్యువేషను? ఏం మనోహర్, మనిద్దరికీ రాలేదా ఏంటి క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబులో? వచ్చాయిరా, మరి ఎందుకు ఇక్కడ దాకా వచ్చి ఈ 80 మందిలో మనం సెలెక్ట్ అవ్వాలని అంత పట్టుపడతావు? అంత మొండితనం ఎందుకు నీకు, నాకు అర్థం కాలేదు. అబ్బా మొండితనం అంటావేంటి? మన ఇద్దరికి ఎంత శాలరీలు ఆఫర్ చేశాడు? చెరొక 50,000. ఆ 50,000 కలిపి ఎంత? 1,00,000. ఆ 1,00,000 మనం బ్రతకటానికి సరిపోదంటావా? నీకో విషయం తెలుసా, మనం రెంటు, కరెంటు, పాలు అన్నీ కలిపి వాడుకున్న బిందాస్గా మనకు అయ్యేదే ఒక 30,000. పైన ఇంకొక 20,000 మీ పేరెంట్స్కి పంపించిన వాళ్ళని మనతోనే ఉంచుకున్నా కూడా వాళ్ళ హెల్త్లకని వాటికని వీటికని హ్యాపీగా సరిపోతాయి. మిగతా 50,000 మనం ఎంచక్క ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని రిటైర్మెంట్కి చెరో 10 మ్యూచువల్లో వేసుకుని పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఓ 10,000, వాళ్ళు పుట్టే ఖర్చుల కోసం 10,000, ఆ తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ కోసం ఓ 10,000 మ్యూచువల్లో దాయొచ్చు. బాగా చెప్పావు. మరి మా చెల్లిని తమ్ముడిని ఏం చేయమంటావు అంటే అంది అక్షయ నేనేమి నీలాగా ఫ్యామిలీ లేని వాడిని కాదు కదా అనేసరికి అక్షయ్ చిన్నబుచ్చుకొని తల దించుకుందే. అబ్బా నేను చెప్పేది ఒకసారి వినరా, నేనందే నువ్వు ఫీల్ అయినా నిజం కాదా? నీ వరకు నీకు మీ అమ్మ చనిపోయింది, మీ నాన్న చనిపోయారు, నీకు సిబ్లింగ్స్ లేరు, మీ పిన్ని బాబాయే మెత్తగా మీ ఇంట్లో దూరారు. మీ అమ్మ నాన్న పోయినప్పుడు నీకు 7 ఏళ్ల వయసు. మీ అమ్మ నగలు సిగ్గు విడిచి మీ పిన్ని సులోచన కాజేసిందే. మీ బాబాయే భస్మాసుర హస్తం నీ నెత్తి మీద పెట్టి ఎటు చుట్టాలు బంధువులు, పైగా నువ్వు నోరు తెరిసి అడిగే అమ్మాయివి కాదని శుభ్రంగా నీ చేత సంతకాలు పెట్టించేసుకొని నీకు 18 రాగానే ఎంత చక్కగా నీ పేరు మీద ఉన్న ప్రాపర్టీ అమ్ముకొని తినేసి తీసుకొచ్చి ఒక చిన్న కొంపలో పడేసి నీ చేత నీ 10 ఏళ్ల వయసు నుంచి పాచి పనులు చేయించుకుంటూ మీ డబ్బులు పెట్టి వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేసుకొని పంపించి నోరెత్తనివ్వకుండా నీతో టైలరింగ్ చేయించి మరి ఇల్లు జరుపుకుంటూ లాక్కొస్తుంది మీ పిన్నే. కానీ నా లైఫ్ అలా అంటావా చెప్పు అనేసరికి, అదేంటి అలా మాట్లాడతావు? అవును అక్షయ, నువ్వు అందంగా ఉంటావు, నువ్వు టాపర్వి, బాగా చదువుతావు, నిన్ను క్యాస్ట్ అన్నీ చూసి ఎవరో ఒకళ్ళు చేసుకొని కట్నం లేకుండానైనా నువ్వు చదువుకున్నా ఉద్యోగం చేస్తావనే దాంతోనైనా ఆడపిల్లవి వెళ్ళిపోతావు. కానీ నేను ఇంటికి పెద్ద కొడుకుని కదరా, నేను ఏ బాధ్యతలనే ఎలాగనే వాటి నుంచి తప్పించుకోగలను? నీకో విషయం తెలుసా, చిన్నప్పటి నుంచి మేమేం కోటీశ్వర్లం కాదు. అంతా దాంట్లో మా నాన్న మా అమ్మకి నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య కొద్దిగా పెట్టినా, ఆ రోజుల్లో మా నాన్న గవర్నమెంట్ జాబ్ వస్తే
దాన్ని వదిలేసి మరీ వ్యాపారం పెట్టి కూర్చున్నాడు. ఆ వ్యాపారం కాస్త నష్టం వచ్చిందే. మా అమ్మ ఎక్కడ పోయినాయి అక్కడే వెతుక్కోవాలని అమ్మమ్మ వాళ్ళు ఇచ్చినవి పెట్టి వ్యాపారం పెట్టిందే. అవి పోయినాయే. నెత్తి మీద గుడ్డేసుకొని కూర్చొని ఇక మా నాన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్ళి నన్ను, మా చెల్లిని, మా తమ్ముడిని లాక్కొచ్చాడు. ఇక నాకన్నా చెల్లికి తమ్ముడికి కాస్త ఏజ్లో గ్యాప్ ఉంది. దాంతో నాకు 6th క్లాస్ నుంచి స్కాలర్షిప్ వచ్చేదే. ఎప్పుడైతే నేను స్కాలర్షిప్లోకి వెళ్ళానో చెల్లికి తమ్ముడికి కూడా కొంతవరకు బెటర్ అయ్యి స్కాలర్షిప్లు వస్తాయిలే 6th క్లాస్ నుంచి అనుకున్నాము. కాకపోతే చెల్లి తమ్ముడు నాలాంటి స్కూళ్ళల్లో చదవమని వాళ్ళు ఏడ్చి మొండి పట్టు పట్టారు. దాంతోనే నాన్న అప్పు చేసైనా సరే వాళ్ళని కార్పొరేట్ స్కూల్స్లో వేసుకొచ్చాడు. ఆ తర్వాత ఎలాగో తిప్పలు పడే మెరిట్ల మీద ర్యాంకుల మీద 10th వరకు వచ్చే నా 10th క్లాస్ అయిపోయింది. ట్యూషన్ పాయింట్ పెట్టుకున్నాను. నా ఏజ్ పెరుగుతూ క్లాసులు పెరుగుతూ ఆ ట్యూషన్ పిల్లలు కూడా పెరుగుతూ వచ్చారు. ఆ తర్వాత ఇంటర్లో ఎంసెట్లో నానా తిప్పలు పడి ర్యాంకు తెచ్చుకున్నాను. దాంతో నువ్వు నేను ఒకే కాలేజీకి వచ్చాము. అక్కడ మనిద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. పరిచయం పెరిగింది. ప్రేమించుకున్నాము. నాకు నువ్వు కరెక్ట్ అనిపించావు. నీలాంటి అమ్మ అయితే నన్ను అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే మన ఇద్దరి శాలరీలు కలిపి ఇప్పుడు మనం చేయాల్సినవి ఎన్నున్నాయో తెలుసా? ముందు మనం పెళ్లి చేసుకోవాలి. నాన్న ఏమంటున్నాడో, నీకు ఎప్పుడు ఎంత తొందరగా చదువు అయిపోయి ఉద్యోగం వచ్చేస్తే అంత త్వరగా నేను రిటైర్ అయిపోతాను అంటున్నాడు. ఇప్పుడు మా నాన్నకి రిటైర్మెంట్ ఇప్పించేసి ప్రశాంతంగా మా అమ్మ నాన్న ప్రైవసీ కావాలని కోరుకుంటున్నారు. ముందు వాళ్ళని ఎక్కడికైనా ట్రిప్పుకు పంపించాలి. మా అమ్మ నాన్న ఘనంగా వాళ్ళ షష్టి పూర్తి చేయమనమని అడిగారు. చెల్లి చదువు పెళ్లి బాధ్యత ముందే. ఇప్పుడు తమ్ముడు చదువు ఉంది. వాడు గవర్నమెంట్ ఉద్యోగమే రాస్తాడంట. గవర్నమెంట్ ఉద్యోగం అంటే దట్టు వాడు ఏ ఐపీఎస్ ఐఏఎస్ అవుతాననలేదు. వాడు కాస్త తడిపే ఉద్యోగానికి వెళ్తాడంట. కాబట్టి వాడికి ఎటు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేంత బ్రెయిన్ తెలివితేటలు లేవు. కాబట్టి ముందు వాడిని చదివించి వాడు ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగానికి ఎంతో కొంత ఎదురు నేనే పెట్టాలంట. మరి చెల్లి ఇండియా సంబంధాలు చేసుకోదంట. అమెరికా సంబంధం కావాలి. ఇప్పుడు ఇంకా దానికి కొన్నాళ్ళు చదువు ఉంది. ఫీజులు నేనే చూసుకోవాలి. ఆ తర్వాత అమెరికా సంబంధం అంటే కట్నం లేకుండా చేసుకుంటారా? ఆ కట్నం ఇచ్చుకోవాలి. అది కాక దానికి నగలు పెట్టి పంపాలి. అమ్మ నగలు చాంచమని అడిగిందే. నాన్న నగలు చాంచమని అడిగాడు. కారు బైకు కావాలన్నారు. కొంత బ్యాంక్ బ్యాలెన్స్ విడిగా వాళ్ళ పేరు మీద వేయమని అడిగారు. వాళ్ళిద్దరికీ సపరేట్గా ఒక ఇల్లు కావాలన్నారు. తమ్ముడు పెళ్లి ఖర్చు నాదే. నా పెళ్లి ఖర్చు నాదే. చెల్లి 2 పురుళ్ళు చూసుకోమంది అమ్మ. తమ్ముడు వాళ్ళదే. ఒక పురుడు తమ్ముడు భార్యకి పుట్టింటి వాళ్ళు పోసినా ఒక పురుడు బాధ్యత నాదే నేను చెప్పిందే. ఇవన్నీ అయ్యేలోపు ఎంత టైం పట్టుద్దో తెలియదు. కానీ అంతవరకు పిల్లలనైతే ఆపుకుందామని నేను అనుకున్నమాట. ఇన్ని బాధ్యతలు నెత్తి మీద ఉంటే ఇప్పుడు చెప్పు, క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చిన ఉద్యోగంలో నీ 50 నా 50 కలిపి వచ్చే 1,00,000 రూపాయలు దేనికి సరిపోతాయి? ఇప్పుడు ఇంటి ఖర్చు మిగతా అన్నీ ఎంత అవుతాయి? మా వాళ్ళు ఏమైనా అల్లాటప్పాగా తింటారనుకుంటున్నావా? 3 పూట్ల వెజ్తో పాటు నాన్ వెజ్లు కావాలి. ఎక్కడి నుంచి తీసుకురావాలి? మా నాన్న కష్టపడి ఏమీ ఇవన్నీ జరుపుకుంటా రాలేదు. ఏదో ఇక అక్కడ అప్పులు తెచ్చి ఇక్కడ అప్పులు తెచ్చి ఇప్పుడు అప్పులే ఒక తట్టెడున్నాయి నెత్తి మీద. అవన్నీ కట్టుకుంటా రావాలి. నా ట్యూషన్ పాయింట్ మీద ఒకవైపున ఇల్లు లాక్కొచ్చేస్తున్నాను. నా ట్యూషన్ పాయింట్ మీద ఎంత వస్తాయి అనుకుంటున్నావు? 100 మంది పిల్లలకి నేను చెప్పేదే. ₹1 చేతిలో మిగులుతుంది అనుకుంటున్నావా? తమ్ముడి ఫీజులు, చెల్లెలి ఫీజులు, నాన్న అమ్మ సినిమాకి వెళ్తాం, షికారుకి వెళ్తాం, మర్చిపోయా వరల్డ్ ట్రిప్ పంపమన్నారు, షష్టి పూర్తి చేయమన్నారు. ఎన్ని బాధ్యతలు ఉన్నాయి నా మీద? ఒరేయ్ చెప్పబాకరా నాయన, భయం వేస్తుంది నిన్ను చూస్తుంటేనే. అసలు ఇవన్నీ విని నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకోవాలా అనే టెన్షన్ పడుతున్నాను తెలుసా? అబ్బా, నాకన్నా ప్రేమించేవాడు నీకు దొరుకుతాడు మరే. నాలా చూసుకునేవాడు ఈ భూమి మీద ఉంటాడు మరే. నా అంత నమ్మకస్తుడు, ప్రాణం పోయినా చెయ్యి వదలని వాడు ఉంటాడు మరే. చావులోనైనా నీ తోడొచ్చేవాడు ఎక్కడుంటాడు? నేను చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావా? మరి నువ్వు లేకపోతే నేను బతుకుతానా? నీ ఒంటి మీద ఎవడైనా చెయ్యేస్తే ఊరుకుంటానా? నీ మీద ఎవడైనా ఆశపడితే ఊరుకుంటానా? కాలేజీలో ఎలా కాపలా కాసుకున్నాను నీకు?
ఛా, నేను పొసెసివ్వేనే నిజమే. ఎవడైనా నీ జోలికి రమ్మనమను, వాడంతు తేల్చి వాడి గుండెలు చీల్చి రక్తం దాగేస్తా తెలుసా. నాకు డబ్బులంటే ఇష్టమే, అలాగని నువ్వంటే ప్రాణంరా, ఐ లవ్ యూ అనేసరికి దీనికేం తక్కువ లేదులే. అలా మాట్లాడకే. మనం ప్రేమించుకున్న దగ్గర నుంచే నేను నీకు వారానికి ఒక 20 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్లు 2, అలాగే 5 రూపాయల గులాబీ పూలు 2, పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో కొట్టేసిన గులాబీ పూలు 2, అవి కాకుండా నీకోసం అని చెప్పి నేను ప్లేట్ 20 రూపాయలే ఉన్న పానీపూరి వారానికి ఓ ప్లేటు, చాట్ 20 రూపాయలు ఉండే దగ్గర చెరో ప్లేటు, చెరొక 10 రూపాయల సమోసాలు ఏదో ఒకటి తింటూ నేను మెయింటైన్ చేసుకురాలా లవ్వు. ప్రేమ అంటే డబ్బులుంటే, లక్షలుంటే, కోట్లుంటేనే ప్రేమ, అవి లేకపోతే ప్రేమ కాదా. నా మనసు ఎంత విశాలమైందో నీకు తెలీదా, నా హృదయంలో నీ స్థానం ఎంతో నీకు తెలీదా అనేసరికి అబ్బా ఊరుకోమను అంటే, మరి నువ్వు అలా అనొచ్చా, బస్సులో అయినా సరే నేను లేకుండా నువ్వు ఎలా వెళ్తావనే, నీతో పాటు వచ్చి నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్ళట్లేదు, నేను పిక్ చేసుకోవట్లేదు, నేను వచ్చేది సిటీ బస్సులో, వెళ్ళేది షేర్ ఆటోలో, మళ్ళీ దాంట్లో నువ్వు నన్ను పిక్ చేసి డ్రాప్ చేసేదేంట్రా, అయినా వదిలేశానా. ర్యాపిడో బండి మీద అయినా సరే ర్యాపిడో అన్నని జాగ్రత్తగా తీసుకెళ్ళన్నా అని చెప్పట్లా నేను అనేపాటికి, సరేలేమనో అంటే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళానా లేదా, మా అమ్మా నాన్నలకు చూపించానా లేదా. అయ్యో అంటే, మరి నీకో మంచి ఫ్యామిలీ ఇస్తానని చెప్పాను, ఇస్తున్నానా లేదా. రోజు ఒకసారన్నా ఐ లవ్ యూ చెప్తా, రోజు గుడ్ మార్నింగ్ చెప్తా, ఏం తక్కువ చేశాను నీకు అనేసరికి ఏం చేయలేదులే అని పేర్లు పిలిచేసరికి, జాగ్రత్త బాగా చెప్పు, ఈ ఉద్యోగం రావాలి, లేదంటే నేను చస్తా చెప్తున్నా నీకు అనేసరికి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాక ఆ వచ్చిన అందరిలో మిగిలిన 10 మెంబర్స్లో వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. అమ్మయ్య అని అలా కూర్చున్న తర్వాత ఆ 10 మంది సెలెక్ట్ అయ్యారు. ఆ 10 మందిలో వీళ్ళిద్దరూ కూడా సెలెక్ట్ అయ్యారనే పాటికి మనోహరు శాలరీ అని అడిగేసరికి వాళ్ళు పర్ మంత్ 75K అని చెప్పారు. చెప్పేసరికి చాలా థ్యాంక్స్, రేపటి నుంచే వస్తాము అని చెప్పిన తర్వాత అలాగే నన్నాక ఆ అమ్మాయి చేయి పట్టుకొని ముందు బయటికి తీసుకొచ్చాడు. హుర్రే అని పార్కింగ్లో పెద్దగా అరిస్తే, పిచ్చి పట్టిందా నీకు, మన క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చిన దానికి ఇక్కడికి ఎంత తేడా ఉంది, 50,000 తేడా ఉంది లేదా. మరి అక్కడ మనకి 50 అన్నారు, ఇక్కడ మనకి 75 అన్నారు. ఒక 50,000 మన బతుక్కి పెరిగితే పెరిగినట్టే కదా. ఓ నెలకి ఒక ఇంతని అమౌంట్ తీసి 3 నెలల పాటు పక్కన పెట్టుకుంటే పెళ్లి ఖర్చులకి సరిపోతాయి. ఆ తర్వాత సింపుల్గా పెళ్లి చేసేసుకుందాము, ఒక గొడవ వదిలిపోద్దే. ఆ తర్వాత ఇక మన రొమాన్సు, దాంతోపాటు మనం పొద్దున్నే కలిసి ఆఫీస్కి రావచ్చు, కలిసి లంచ్ చేయొచ్చు, కలిసి వర్క్ చేసుకోవచ్చు, ఈవినింగు కలిసి పార్కుకి వెళ్ళొచ్చు, గుడికి వెళ్ళొచ్చు, గుళ్ళో ప్రసాదం తినొచ్చు, పార్కులో శనక్కాయలు తినొచ్చు. నేను నీకేం కొనిపెట్టను అనుకుంటున్నావా, హ్యాపీగా పానీపూరి తినొచ్చు, 1+1 బర్గర్లు ఉంటాయి ఆఫర్లో, అవి తినొచ్చు, నీకు వారానికి ఒకసారి పూలు కొనిపెడతాను, ఎటు మనం ఖర్చని సినిమాకి వెళ్ళం కదా, ల్యాప్టాప్లో చక్కగా మూవీస్ డౌన్లోడ్ చేసుకొచ్చి చూద్దాం. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఇంకా ట్యూషన్ పిల్లల్ని పెంచుకొని ట్యూషన్ చెప్పుకుందాము. ఆఫీస్ నుంచి వెళ్ళగానే ఇద్దరం కలిసి అలా 2 చేతులా సంపాదించుకొని నైట్ అంతా రొమాంటిక్గా కలిసి ఉన్నామనుకో, పొద్దున్నే నీకు నేను ఇంటి పనిలో వంట పనిలో సాయం చేస్తాను, అమ్మ చేత ఏం చేయిస్తాం, చెల్లి వేరే ఇంటికి వెళ్ళిపోయే పిల్ల కదా, ఇక తమ్ముడిని మనం అడగటం కరెక్ట్ కాదు, నాన్నకి ఏమని చెప్తామో. ఆ తర్వాత హ్యాపీగా మన లైఫ్, మన ప్రాబ్లమ్స్ బాధ్యతలన్నీ సెటిల్ చేశాక ఒక 7 to 10 years తర్వాత హ్యాపీగా అప్పుడు మన కోసం ఒక ఇల్లు, ఒక కారు కొనుక్కొని, ఒక బైక్ కొనుక్కున్న తర్వాత కొంచెం మినిమల్ గోల్డ్ చేయించుకున్నాక అప్పుడు పిల్లల గురించి ప్లాన్ చేసుకుందాం. పిల్లలకి కొంత అమౌంట్ పక్కనేసాక అప్పుడు మనం మన రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేసుకుందాం. మనం ఇద్దరిని కనాలి, ఖచ్చితంగా కొడుకు ఉండాలి, మర్చిపోకు అన్న తర్వాత పిచ్చి అంటారు దీన్ని. పద ఇక్కడి నుంచి, చూడు ఎలా చూస్తున్నాడు సెక్యూరిటీ నీ వైపు అన్నాక, ఎందుకు ఇక్కడే ఉద్యోగం అని అంత పట్టు పట్టావురా అని అడిగింది అక్షయ నడుస్తూ. ఏమీ లేదు, ఈ కంపెనీ చాలా ప్రెస్టీజియస్ కంపెనీ, ఈ కంపెనీలో
జాబు రావటమే గొప్ప అనుకుంటారు తెలుసా. అంటే కొంచెం వర్క్ విషయంలో స్ట్రిక్ట్గా ఉంటారంట. పర్లేదులే, మనం తెలివిగా లాక్కొని వెళ్ళిపోవచ్చు, శాలరీలు బాగుంటాయంట. పైగా వీళ్ళు మన్నే టార్గెట్ చేసినట్టు వీళ్ళు ఎలా పడితే అలా డీల్ చేయరంట అనేసరికి హైకులు పర్కులు కూడా బాగా ఉంటాయంటే శాలరీ పెరుగుద్ది కూడా తెలుసా నీకు. ఇప్పుడు 75 అని నువ్వేం ఫీల్ అవ్వకో. అయినా నేను హ్యాపీ మూడ్లో ఉంటే నువ్వు మొహం అలా పెట్టకు, నాకు చిరాగ్గా ఉంటుంది. చక్కగా ఈ పక్క సందులోనే పానీపూరి బండి ఉంది, ప్లేట్ 20 రూపాయలు తెలుసా, చెరో ప్లేట్ తిందాంపా, ట్రీట్ ఇస్తా నేను అని వెళ్ళి, అరే నా దగ్గర 100 నోటే ఉంది, నీ దగ్గర చిల్లర ఉందా, నీ గురించి నాకు తెలియంది మరి అని తిను అని ఆ అమ్మాయి తిన్న తర్వాత నూడిల్స్ కూడా తినరా అని, ఉన్నాయా డబ్బులు, ఉన్నాయి అన్నాక అవును శాలరీ ఏం చేస్తావే అంటే, ఏముంది చేయటానికే, మా పిన్నికి ఇవ్వాలి తెలుసుగా నీకు, అదేంట్రా నాకు ఇవ్వచ్చుగా, కొంచెం హెల్ప్ అవుద్ది కదా నాకు నువ్వు ఇస్తే అనేసరికి అప్పుడు మా పిన్ని నన్ను తిరగేసి కొట్టుద్ది. సిగ్గుండాలైనా మీ పిన్నికే, మన పెళ్ళయిందాకేగా ఇదంతా, పెళ్ళి అవని చెప్తా, వాళ్ళేమన్నా మీ అమ్మ బాబులా ఎరక్కొట్టేస్తాను, ఇంటి దరిదాపుల్లోకి వచ్చినా కూడా పాతి పెట్టుద్ది, మా అమ్మ సంగతి బాగా ఎరగరు అన్నాక నవ్వేసి, పద నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్తానంటే, వెళ్ళేది సిటీ బస్సులోనే కదా, మళ్ళీ నువ్వు డ్రాప్ చేసేదేంటి అన్న తర్వాత, ఏ సిటీ బస్సులో అయితే నేను లేకుండా వెళ్తావా ఏంటి నువ్వు, నీ పక్క సీట్లో ఎవరన్నా కూర్చుంటే ఉఫ్ఫో అని ఆ అమ్మాయి బస్సు ఎక్కబోయేటప్పుడు పూలు అమ్మొచ్చినాయి, పూలు అమ్మొస్తే పువ్వులు తీసుకోపోతే ఆగాగు ఎంత మోరా, 30 రూపాయలు బాబు. ఆహా అవునా, ఈ 5 రూపాయలకి ఎన్ని వస్తాయో అన్ని ఇవ్వవా, నా దగ్గర చిల్లర లేదులే కానీ అన్న తర్వాత పూలు ఇస్తే, ఆ 25 రూపాయలు ఇటివ్వు అని ఆ అమ్మాయి దగ్గర తీసుకుంటే, ఎందుకురా ఈ 25 రూపాయల్లో చెరో 10 రూపాయలు సిటీ బస్ ఛార్జీలు సరిపోతాయి, 5 రూపాయలు ఉన్నాయి అనుకో, అవి పెట్టి ఏదో ఒకటి కొనుక్కుంటే హ్యాపీగా తింటా ఉండొచ్చు, ట్యూషన్ చెప్పేంతసేపు కూడా నోరు దురద పెడతా ఉంటుంది లేకపోతే అని, ఈ 5 రూపాయల పూలైనా నీ అందానికి కొట్టొచ్చినట్టు ఉంటాయి, తల్లో పెట్టుకో బాగుంటాయి, వాసనేగా కావలసింది, నలిగిపోయే పూలకు కూడా అంత పెడతావా ఏంటి అన్నాక, గుడికి వెళ్ళేద్దాందా అని చేయి పట్టుకొని గుళ్ళోకి తీసుకెళ్తే, లోపలికి వెళ్ళిన తర్వాత ప్రసాదం పెడుతున్నారు, దాదా అన్న తర్వాత వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి తిను అని ఆ అమ్మాయికి ఇచ్చాక, ఒక్క నిమిషం ఉండవా, ఆగాగు అప్పుడే తినబాకు అంటే, ఏరా అన్నాక, నువ్వాగు అని పక్కన పెట్టాక ఇంకో 2 కప్పులు ప్రసాదం తీసుకొచ్చి ఒక కవర్ కూడా తన జేబులోంచి తీసి, ఇప్పుడు ముందు ఆ ప్రసాదం 4 కప్పులు ఇందులో పెట్టేసే, దేనికి, అమ్మకి నాన్నకి చెల్లికి తమ్ముడికి అనేసరికి, మళ్ళీ ఎక్కడికి, ఇంకో 2 కప్పులు తెస్తా, మన ఇద్దరం తినొద్దు, పర్లేదులే అంటే, నీకొద్దా, మరి ఏంటే తీసుకొస్తానుండని మళ్ళీ వెళ్ళి తెచ్చాడు, ఇప్పుడు తిను అన్నాక, ఎందుకురా అలా, భలేదానివేనే, దేవుడి ప్రసాదం దేవుడి భోజనం దగ్గర అడుక్కుంటున్నాం అనుకోకూడదు, అదృష్టం అనుకోవాలి అవి మనకు దక్కటం, సరేలే పద అన్న తర్వాత వాళ్ళు సిటీ బస్ ఎక్కి ఆ అమ్మాయిని దించేసి అక్కడి నుంచి తను వెళ్ళిపోయాడు మనోహర్. అయినయ్య పెత్తనాలు, వచ్చావా ఇంటికి అని పిన్ని సులోచన రాగాలు మొదలుపెట్టింది. ఏంటి పిన్ని అంటే, ఏంటేంటి, ఇంటడి చాకిని నీకోసం ఎదురు చూస్తుందని తెలీదా, అమ్మా నాన్నని మింగిన దరిద్రపు మొహందానా, శనిగొట్టు మొహందానా, పాడు పేడాకారము నువ్వునో, దరిద్రం దాపరిచ్చినట్టు దాపరిచ్చావు, కుట్టాల్సిన బట్టలు ఎన్నున్నాయే, ఒకవైపున చెల్లి వాళ్ళు వస్తారంట, వెళ్ళి మటన్ తీసుకురాపో, వెళ్ళి చికెన్ పట్టుకురా, ఆ పక్కనే కాసిన చేపలు రొయ్యలు ఉంటాయి తీసుకొచ్చి వండు, ఎప్పుడవుతాయి ఇవన్నీ, ఒకవైపున బట్టల మిషన్ మీద కుట్టటమే అవుతాయా, ఒకవైపున ఇల్లు తెత్తులుంది, ఇల్లు ఉడవాలి, అల్లుడు గారు వస్తారు, పక్క సర్దాలి, ఏసీ వేయాలి, ఆ గదిలో బాత్రూమ్ అది శుభ్రంగా ఉందో లేదో చూడాలి, ఒకవైపున తువ్వాళ్ళు, హ్యాండ్ వాష్లు, సబ్బులు అన్నీ రెడీ పెట్టి మొత్తం పనులన్నీ చూసుకోవాలని తెలీదు దరిద్రపు దానా అనేసరికి, వెళ్ళేసరికి వంటగదంతా గలీజుగా ఉందే, విడిచిన బట్టలన్నీ కుప్పలు పడిపోయి ఉన్నాయి, ఒకవైపున అవన్నీ సర్దుకొచ్చి డస్టింగ్ అంతా చేసుకొచ్చి ముందెల్లు శుభ్రపరిచేపాటికి వంగిన నడుము పెళ్ళమంటూ నడుము పోటు వచ్చేసి, వారం రోజులుగా మనోహర్ నిద్రాహారాలు పోనివ్వలేదా, ఒకవైపున ఇంటర్వ్యూ అని ఈ రోజంతా టెన్షన్ పెట్టాడా, కొంపకొచ్చేపాటికి ఇదొక టెన్షన్ అనుకొని వెళ్ళవన్నీ తెచ్చి మసాలాలు నూరి వంటలు చేసి అంతా అయిపోయాక
రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలిగా, నువ్వు రెడీగానే ఉన్నావా, ల్యాప్టాప్కి ఛార్జర్ పెట్టుకున్నావా అని ఒకవైపున మనోహర్ ఫోన్ చేస్తే అన్నీ పెట్టుకుంటాను లేరా, పొద్దున్నే వస్తానులే అన్నాక, ఏందా ఫోను, రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్ళాలి పిన్నే, వెళ్ళు అన్నాక పొద్దున్నే తెల్లారుజామున లేసి పనులన్నీ చేసేసెళ్ళు అంటే, అలాగేలే అన్నాక, మీ పిన్నేనా ఆ వాగేది, దిక్కుమాలిన మొహందే, అదే మా ఇంట్లో అయితే పని మనిషి ఉందిరా, అంతగా పెద్దగా పనులేమీ చెయ్యక్కర్లేదు, వాషింగ్ మిషన్ బట్టలు వేస్తే అదే చక్కగా ఉతికేసుద్దా, పై పనుల వరకు వంటమ్మాయి చేసుద్ది, మిగతాయి చేసుకుంటే చాలు నువ్వు అని మనోహర్ ఇంకా ఏదో చెప్పుకురాబోతే, నీరసంగా ఉందిరా పడుకుంటానంటే, సర్లే గుడ్ నైట్, ఐ లవ్ యూ అని ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత పొద్దున్నే లేచి ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్కి వెళ్ళి పొద్దున్నే వెళ్ళటం, సాయంత్రం రావటం, ఆఫీస్ వర్క్. ఆ తర్వాత ఇలా ఒక నెల రోజులు గడిచిపోయి శాలరీ వచ్చింది. శాలరీ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ శాలరీ ఇలా తీసుకెళ్ళిస్తావా మీ పిన్నికి అంటే, ఏం చేయను మరి, అది కాదే నాకు ఖర్చులున్నాయి ఇవ్వచ్చు కదరా అంటే, నేనేమైనా ఇవ్వనన్నానా, ఇంకా ఎన్నాళ్ళులే కానీ దాని దినం పెట్ట, మన పెళ్ళైన దాకేగా అన్నాడు మనోహర్. ఆడోళ్ళు కూడా తిట్టరు నువ్వు తిట్టినట్టు తిట్లు అని నవ్వేసింది ఒకవైపున అక్షయ. నవ్విన తర్వాత పద వెళ్దామని అలా బయలుదేరి వెళ్ళారు. ఆ తర్వాత ఇలా కాలచక్ర ప్రవాహంలో ఒక 5 నెలల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత ఒక రోజున ఉన్నట్టుండి ఆఫీసులో ఒక హడావిడే. మేనేజరు చెప్పా పెట్టకుండా టీఎల్ మానేశాడని, చెప్పు తీసి కొట్టాలి వాడిని, రావాలి చెప్తాను, ఒకవైపున ప్రాజెక్ట్ రన్ అవుతుంటే ఎవరిని అడిగి అలా మానేశాడు వాడు, చెత్త వెధవలందరూ దొరుకుతూ ఉంటారో ఏమోనని వెంటనే ఒక ఆలోచన వచ్చింది మేనేజర్కి. ఈ ఎంతకాలంగా కూడా అక్షయ సిన్సియర్గా వర్క్ చేయటం, సీరియస్గా వర్క్ చేయటం చూసిన మేనేజరు వెంటనే అక్షయ్ని టీఎల్గా ప్రమోట్ చేస్తూ టీమ్ని లీడ్ చేయమనమని ప్రాజెక్టును కూడా అక్షయ్ చేతిలో పెట్టి అప్పగించాడు. సార్ ఈ ప్రాజెక్టు ఎప్పుడో అయిపోవలసింది కదా సార్ అనేసరికి, అయ్యో నీకో విషయం చెప్పాలి, ఎండి ఊరెళ్ళి ఉన్నాడు వేరే బ్రాంచ్ పని మీద, ఆయన అక్కడికి వెళ్ళి ఉన్నాడనే లీనియస్తో ప్రాజెక్ట్ అప్పు చెప్తే ఈ దరిద్రపు మంద లీవుల మీద లీవులు పెట్టి, ఈవిడ గారికేమో ఒకవైపున పెళ్లి చూపులని ఒకసారే, ఎంగేజ్మెంట్ అని ఒకసారే, ఎంగేజ్మెంట్ షాపింగులు, పెళ్లి షాపింగులు, ఒక ఆవిడ కడుపుతో ఉన్నానని, ఒక ఆవిడ హనీమూన్ అని, ఈ పనికి మాలిన ఎదవేమో గర్ల్ ఫ్రెండ్ అని, వీడి అమ్మా నాన్నలని, ఇలా మొత్తం వీళ్ళు సెలవులు పెట్టడం, నేను కనీసం కట్ చేయకుండా వీళ్ళకి తంబులేయించి మరీ పంపించాను సెలవులు ఇచ్చి, వచ్చాక అందరూ హానెస్ట్గా వర్క్ చేసి వస్తామన్నారు ఈ మంద, టీఎల్లకు కూడా బాగా ఫ్రీడమ్ పెరిగిపోయిందే హెచ్ఆర్ వల్లే, నీ వల్ల కాదా నా మీద చెప్తావు నువ్వు అంది హెచ్ఆర్. నువ్వు లేక నేను లేక చివరికి ఆఫీస్ ఇలా అయిందే, ఇప్పుడు ఇంకొక నెల రోజుల్లో ఎండి వచ్చేస్తాడు, వచ్చాడంటే ఏమీ లేదు, ఇప్పుడేమో ప్రాజెక్ట్ అటు ఇటు కాకుండా ఉందే, ఆ పనికి మాల సన్నాసి మానేసి వెళ్ళాడు, కొంచెం నువ్వు చూసుకోమ్మా, ఇక్కడెవరు చూసుకునే వాళ్ళు లేరు అనేసరికి, అయినా నీ శాలరీ పెరుగుద్ది అక్షయ, నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు, టీఎల్గా ప్రమోట్ చేశాడుగా అనేసరికి నాకెందుకో భయంగా ఉందే, ఎందుకు భయం, అలవాటైపోద్దులే చేస్తూ వెళితే, శాలరీ పెరిగితే భయం ఏంటి అంటూ ఉండగా, ఏంటి శాలరీ అంటున్నారు అని మనోహర్ అక్కడికి వస్తే, నువ్వన్నా చెప్పవయ్యా, నువ్వు తనకి ఫ్రెండ్ అనుకుంటా కదూ అనేసరికి, ఏమైంది మేడం అన్నాక, ఏమీ లేదు టీఎల్గా ప్రమోట్ చేస్తానంటే, వద్దు నాకు భయంగా ఉంది అంటోంది మేనేజర్ గారితో, నేను చెప్తాలే తనకి మేడం అన్నాక, యూ కూల్ నైస్ గై అని వెళ్ళిందే. వెళ్ళాక, నువ్వు ఇట్రా ముందు, ఏమైందే నీకు, ఎందుకు వద్దంటున్నావు, అయినా ఎంత లక్కీ తెలుసా, అదేదో నాకన్నా రాలేదు ఆ టీఎల్ పోస్టు, నేను అదే అంటున్నాను నీకన్నా రాలేదనే, ఎండీకి కోపం ఎక్కువ అని వీళ్ళందరూ అనుకుంటున్నారు, ఒకవైపున ప్రాజెక్ట్ మిడిల్లో వదిలేసాము, అంతకుముందు టీఎల్ వెళ్ళాడు, వెళ్తే వెళ్ళనివ్వు, వాడు 6 నెలలుగా చెయ్యింది నెల రోజుల్లో నువ్వెలా చేయిస్తావు వీళ్ళందరితో, సరే అయినంత వరకు చేయించు, అవ్వకపోతే అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి అలా నుంచోనే, కోపం ఉంటుంది మన ఎండీలు అన్నాక, డబ్బులు పెట్టేటప్పుడు ఇన్వెస్టర్లతో మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది, తిడతారు 2 మాటలు అన్నప్పుడు, నుంచోని పడితే ఏం పోయిందే, మనం ఏమన్నా ఒక అడుగు ఎత్తు తగ్గుతామా, 1 కిలో బరువు తగ్గుతామా, మన అనేవాళ్ళ కోసం అన్నీ ఇడిసేయాలి, అన్నీ తుడిసేసుకోవాలి, చీయన్న చాన్న పట్టం అలవాటు చేసుకోవాలి, లేని ప్రపంచంలో ఎలా బతకగలుగుతాం, ఉద్యోగాలంటే అలాగే ఉంటాయి, ఎంఐఎంఈలందరూ వెళ్ళి చేసుకోవట్ల ఫ్యామిలీల కోసం ఉద్యోగాలు, ఇప్పుడు
నువ్వు ఆ రోజు అక్కడ దాకా వచ్చిందే అనుకో, ముందు సైలెంట్గా ఉండు, తర్వాత నుంచోనే చెప్పేసే అన్నాక నువ్వు అన్నట్టే అవుద్దంటావా? ఎందుకు అవ్వదో? నువ్వు ఇప్పుడు శాలరీ పెరిగిందని మీ పిన్నికి చెప్పకో, ఆ పై డబ్బులన్నా నాకు ఇద్దువుగానే అన్నాడు మనోహర్. ఫో అనే ఆ అమ్మాయి అంటూ ఉండగా ఇలా నెల రోజుల కాలం గడిచిపోయి ప్రాజెక్టు ఇంకా అలాగే హాఫ్ పెండింగ్ ఉండిపోయింది. ఇంకా ఎంత పనిచేసినా కూడా ప్రాజెక్టు టైం కావాల్సి వస్తుంది. ఆ అమ్మాయికి ఒకవైపున దడ వణుకు టెన్షన్ పట్టుకుంటే ఒకవైపు సారు ఈరోజు వస్తున్నారు, వచ్చి రాగానే మీటింగ్ అంట ఉందలే మీ అందరికీ అనే ఒకవైపున అందరూ ఆఫీసులో మాట్లాడుకుంటూ ఉండగా ఆ అమ్మాయికి చెమట్లు పోసుకొచ్చేస్తుంటే ఏమైందే అనేపాటికి టెన్షన్గా ఉందే, ఎండి కోపం ఎక్కువ అనుకుంటున్నారు. అయ్యో అలాంటి ఏమీ పట్టించుకోకు, నువ్వు ఉండరా, నాకు ధైర్యంగా ఉంటుంది, భలేదానివే, ట్యూషన్ పిల్లలు వస్తారు, ఇవాళ 5-6 బర్త్డేలు ఉన్నాయి, కేకులు అయ్యి తెస్తారు, భలేదానివే, అలా నేను వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, ఇంటికి కూరగాయలు ఎత్తుకెళ్ళాలి, నాన్న ఇస్త్రీ బట్టలు ఇచ్చొచ్చాను, అమ్మ వచ్చేటప్పుడు సరుకులు తెమ్మని చెప్పింది, చెల్లికి స్టేఫ్రీలు తీసుకెళ్ళాలి, డేట్ వచ్చే టైం అంట, తమ్ముడు అండర్వేర్లు అయిపోయినాయి తెమ్మనమన్నాడు చిరిగిపోయినాయి అనే ఒకవైపున ఎన్ని పనులు నాకు అని నువ్వు ఇదిగో టెన్షన్ పెట్టుకోకు, ఐ లవ్ యూ, నేనున్నాగా నీకు అని క్యాంటీన్లో ఫ్రీగా ఇచ్చే స్నాక్స్ తెచ్చి ఈ తిను, కూల్ అవ్వు, ముందు ప్రశాంతంగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అని కాసేపు నువ్వు అలా ప్రశాంతంగా నువ్వు కూర్చొని ముందు నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలి, అర్థమవుతుందా? మెడిటేషన్ చేసుకో, ఫ్రీగా ఉంటుంది. లోపలికి వెళ్ళాక అసలు అక్కడ ఎండి ఉన్నాడు అనుకోకు, మనుషులే ఉన్నారనుకోకు, కూర్చున్న తర్వాత అడిగారే అనుకో, ఒక్కటే మాట, నాకేం తెలియదండి, నన్ను అపాయింట్ చేసి నెల రోజులు అయిందనే నువ్వు మేనేజర్ మీద హెచ్ఆర్ మీద తోసేసి సైలెంట్గా కూర్చో, లేదా వెళ్ళిపోయినోడి మీద కూడా చెప్పేసి కూర్చో అన్నాక బాయ్ అనే మనోహర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్షయ్కి మాత్రం చెమట్లు పోసుకొచ్చేస్తున్నాయి వీళ్ళు పెట్టే టెన్షన్కే. ఇక రావాల్సిందేనని అందరూ కలిసి మీటింగ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకవైపున ఎండి కూర్చున్నట్టున్నాడు. ఇక మిగతా అన్ని చైరుల్లో అందరూ కూర్చున్న తర్వాత ఆ అమ్మాయికి దడ వణుకు షివరింగు స్టార్ట్ అయింది. డోర్లు ముయ్యమనమనే ముందు ఆ ప్రాజెక్టు ఎక్కడి దాకా వచ్చిందో చెక్ చేశాడు అతను. చెక్ చేస్తే ఇంకా హాఫ్ ఉందని, కంప్లీట్ అవ్వలేదని తెలిసేసరికి ఇక స్టార్ట్ చేశాడు అతను. ఒకవైపున ముందు మేనేజర్ని, ఒరే మేనేజర్, నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, కంపలెమ్మటి గడ్డి తింటున్నావా, ఒరే మీకు నేను ఫ్రీగా శాలరీలు ఇవ్వటానికి పెట్టానేంట్రా సాఫ్ట్వేర్ ఆఫీసు, పొద్దున వస్తారు మీకు మళ్ళీ వీకెండ్లు, వీక్ ఆఫ్లు, పర్కులు, మీకు అన్నీ చూడాలి కంపెనీ, సిగ్గన్నా ఉండాలి కదరా, 3 నెలల్లో అవ్వాల్సిన ప్రాజెక్టుకి 6 నెలలు టైం ఇచ్చి నేను ఒకవైపున వేరే కంపెనీ పని మీద వెళ్ళానే అనుకో, చెత్త రాసుకెళ్ళి నువ్వు చూసుకోవద్దా, ఇలాగేనంట్రా స్టాఫ్ని వదిలేసి ఊరుకునేది, ప్రతి ఒక్కళ్ళ చేత తంబులేయించి మరీ నీ తాతగాడి సొమ్ము అనుకున్నావా, ప్రతి నెల శాలరీలో చక్కగా వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ అవుతుంటే రిపోర్ట్ ఇవ్వాల్సిన హెచ్ఆర్ నిద్రపోతుందా లిప్స్టిక్ వేసుకుంటూ, ఏ రోజు థైస్ పైకి తప్ప థైస్ కిందకి బట్టలు వేయవు నువ్వు, ఎప్పుడు లోనెక్కులు తప్ప హైనెక్కులు వేయవు నువ్వు, ఏం చూపించడానికి వస్తున్నావు అసలు నువ్వు ఆఫీస్కి, ఈవిడికేమో కడుపు, ఆవిడకేమో పెళ్ళి, వీడికేమో గర్ల్ ఫ్రెండ్, వాడికేమో పేరెంట్స్, నా ఆఫీస్ ఏమైనా ధర్మసత్రంలా కనపడుతుందా అని ఒక్కొక్కళ్ళ మొహం మీద ఫైల్ ఇసురు కొడుతుంటే ఏ ఫైల్ వెళ్ళి ఎవరి మొహం మీద పడుతుందో కూడా తెలియకుండా పట్టా సౌండ్లు వస్తూ ఒక్కసారిగా అక్కడ వాతావరణం వణుకు పుట్టించేలా అయిపోయి వాళ్ళు ఏం చెప్పినా వింటలేదు సరికదా, కార్పొరేట్ ఆఫీసులు అంటే ఇలా ఉంటాయా అనుకుంది అక్షయ్. ఒక్కసారిగా బండ బూతులు తిట్టకుండా తెలుగు భాషలో ఉన్న అచ్చ తెలుగు తిట్లు బూతులు మొత్తం హెచ్ఆర్లకి, టీఎల్కి అందరికీ అయిపోయాక, ఇప్పుడు ప్రాజెక్టు సగంలో ఉందరా పశువా, మీ అందరూ దున్నపోతుల మనుషుల, ఇప్పుడు ఎవడు పడతాడు వెళ్ళి మాటలు, నేనా పడేది, మీరా, ఏమని అడుగుతారు ప్రాజెక్ట్ ఇచ్చిన వాళ్ళు, బుద్ధుందా బుద్ధి లేదా, ఇప్పుడు ఏం చెప్పాలి, నేను మాట్లాడకుండా కూర్చున్నారేంటి పశువుల్లారా అని తిట్టకుండా తిడుతున్నాడు ఒకవైపున ఎండి శివరాం. దాంతో అక్షయ్కి ఇక ఎవరికి తప్పినా తనకేదో తప్పదన్నట్టు అక్షయ లేచి నిలబడిందే. సార్ అంటే ఏంటి అన్నాడు. అనేసరికి
సార్ అది ప్రాజెక్ట్ గురించి స్టడీ చేసినప్పుడే 1 మంత్ బ్యాక్ నేను టీఎల్ అయినప్పుడు చెక్ చేసి చూస్తే ప్రాజెక్ట్ ఇంకా టైం పట్టేలా ఉందనిపించింది. దాంతోనే 1 వీక్ బ్యాక్ నేనే క్లయింట్కి మెయిల్ చేశాను సార్, ఇంకొక 1 మంత్ టైం ఇవ్వండి, మొత్తం క్లియర్ చేసి అప్పగిస్తామని. నువ్వు చేయంగానే ఓకే అన్నాడు ఆ క్లయింట్. అంటే అది కాదు సార్, జస్ట్ ఒక్క హాఫ్ అన్ అవర్ బ్యాకే వాళ్ళు ఓకే పర్మిషన్ గ్రాంటెడ్ అని 1 మంత్ టైం శాంక్షన్ చేస్తున్నామని ఇప్పుడే మెయిల్ పంపించారు సార్ అనేసరికి, ఏదేడు తీసురా అనేసరికి అప్పటి వరకు ప్రొజెక్టరు మీద నుంచి ఆ అమ్మాయి మీద నీడపడి ముఖం సరిగ్గా కనిపించలేదు. ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ల్యాప్టాప్ ఇచ్చేసరికి చూస్తే క్లయింట్ ఓకే అని చెప్పినట్టు ఉండేసరికి ఇది చూసి నేనేమైనా మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తాను అనుకుంటున్నారా? నెల రోజుల్లో మీకు సెలవులు లేవు, వీక్ ఆఫ్లు లేవు, కడుపులున్నా ఇక్కడే కన్నా నా అనవసరం, మిగతా విషయాలు పెళ్ళిళ్ళే ఉన్నా శోభనాలు ఆపుకున్నా నా అనవసరం, ఇక్కడ కాపురాలు, ఇక్కడికి మొగుళ్ళు రావటాలు, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, పన్నికి మాలిన ముచ్చట్లు ఇవన్నీ పెట్టుకుంటే నా సంగతి మీకు బాగా తెలుసు. ఫైర్ చేసి వదిలేయను, మొత్తానికి బ్లాక్ మార్క్ చేసి వదిలేస్తాను. ఇది మీరు చేసిన తప్పు, మీరే కరెక్ట్ చేయాలి ఈ తప్పునే. మర్యాదగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు బట్టలే తెచ్చుకుంటారో ఆఫీసులోనే పడి సస్తారో నాకు అనవసరం. ప్రాజెక్టు ఇన్ టైంలో అవ్వాలి. రేపటి నుంచి స్టాఫ్ మార్నింగ్ 6కే ఉండాలి. ఇక ఇళ్ళకు కూడా వెళ్ళటాలు లేవు. గుర్తుపెట్టుకోండి, నైట్ 12-1 గంట వరకు వర్క్ చేస్తూనే ఉండాలని తిట్టకుండా తిట్టాడు శివరాం. ఆ తర్వాత అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తలలు వంచుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్షయ్ అలాగే నిలబడితే, నువ్వేంటి నేను వెళ్ళి డోర్ తీనా నీకు? కాదు సార్, మీ దగ్గర నా ల్యాప్టాప్ ఉండిపోయింది, టేకెట్ అని ఒక తోపు తోసేసరికి ఆ అమ్మాయి ఆ ల్యాప్టాప్ తీసుకొని వెళ్తూ అలా వెనక్కి తిరిగి భయంగా చూస్తూ వెళ్ళేటప్పుడు ప్యూన్ వచ్చి లైట్స్ ఆన్ చేసేపాటికి ఆ అమ్మాయి ముఖం అప్పుడే చూశాడు శివరాం. చూసిన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత మేనేజర్ బయటికి వెళ్ళి వెక్కిళ్ళు పెట్టి టై నోట్లో కుక్కుకొని ఏడిసి ఒకవైపున హెచ్ఆర్ మిడ్డీ కిందకి లాక్కొని ఏడుస్తూ అక్కడున్న వాళ్ళంతా బావురుమని ఏడుస్తూ, ఇంకొకసారి నన్ను సెలవు అడగండి, మిమ్మల్ని పాతెయ్య, మేనేజర్ని అయిన పాపానికి ఏమోలే నాకు మాట ఇచ్చారు కదా, హానెస్ట్గా వర్క్ చేస్తామన్నారు కదా అనే దాంతో నేను ఇనిషియేటివ్ తీసుకొని మీ చేత తంబులేయించి మరీ పంపాను కదరా, అలాంటిది ఈ రోజున ఇలా చేశారు, ఈ నెల రోజులు సెలవు అడగండి, మీ ఊపిరి తీసేస్తాను, నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు. అచ్చం మా ఆవిడ తిట్టినట్టే తిట్టాడు తెలుసా అక్షయ సారు అనేసరికి హెచ్ఆర్, నేను పడలేదా ఏంటి మాటలు, ఆడదాన్ననే కోటాలో కూడా వదిలిపెట్టాడు అక్షయ అనేసరికి వాళ్ళు అలా నుంచున్నాక వర్క్ ఇన్ టైంలో చేసేసి ఉంటే అసలు ఈ ప్రాబ్లం ఉండకపోను కదా అన్నాక, తప్పేదేముందే, ఇప్పుడు చెయ్యకపోతే రక్తం మిండేస్తాడులే, వచ్చాడుగా ఇప్పుడు చేస్తారు ఎదమ పంద అన్నాక నెల రోజుల పాటు నిజంగానే అందరూ నెక్స్ట్ డేకి 6 అయ్యేసరికి బట్టల బ్యాగులతో సహా వచ్చారు. ఆఫీస్ బాత్రూంలోనే స్నానం చేయటం, అక్కడికే ఫుడ్లు తెచ్చుకోవటం, అక్కడే తినటం, అక్కడే ఒకవైపున మూలకు దుప్పట్లు వేసుకొని అలా ఎయిర్ పిల్లోస్ వేసుకొని పడుకోవటం, నెల రోజుల పాటు నిద్రాహారాలు మాని మరీ మొత్తానికి ప్రాజెక్టు కంప్లీట్ చేశారు. ఈ నెల రోజుల పాటు మనోహర్, నాకు ట్యూషన్ ఉంది సార్, నేను వెళ్ళాలి అనేసరికి, అవునా, ఉద్యోగం కావాలా ట్యూషన్ కావాలా తేల్చుకోరా అన్నాడు మేనేజరు. సార్ అనేసరికి, అవును చాలా ఫ్రస్ట్రేషన్గా ఉన్నాను, ట్యూషన్ కావాలనుకున్నావు అనుకో, ఉద్యోగం వదిలేసి ఇంటికి వెళ్ళిపో, నీ ప్లేస్లోకి వేరే వాళ్ళని అపాయింట్ చేసుకుంటానన్నాక, అక్షయ అంటే నేను కాదుగా నీ టీఎల్ని అని టీఎల్ దగ్గరికి వెళ్తే నేను చంపేస్తానురా, ఎండి అన్న మాటలు పడి చాలా బాధగా ఉంది, కెలక్కు నన్ను అనేసరికి ఈ నెల రోజులు మనోహరు నా ట్యూషను అనుకుంటూనే ఒకవైపున వర్క్ చేయక తప్పలేదు. ఆ తర్వాత ప్రాజెక్టు కంప్లీట్ అయింది, సక్సెస్ అయింది. ప్రాజెక్ట్ని అప్పగించేశారు క్లయింట్కి. క్లయింట్ చాలా హ్యాపీ. ఆ తర్వాత ఇన్ని రోజులు చేసి పిచ్చెక్కినట్టు అనిపించి ఒక్కొక్కళ్ళకి నెల రోజులుగా మా ఆయన నా ఒంటి మీద చెయ్యలేదు సార్, డివోర్స్ ఇచ్చేటట్టున్నాడు, మా ఆవిడ పిల్లల్ని ప్లాన్ చేసుకుందామన్నాక నేను నెల రోజులు ఆఫీసులోనే ఉండిపోయాను,
అది నాకు డివోర్స్ ఇస్తానంటుందే. ఒకవైపున మా అత్తగారు వాళ్ళు వచ్చే అసలు ఎందుకు నువ్వు ఉద్యోగానికి వెళ్ళటం అంటున్నారో, నన్ను మా ఊరు వచ్చి మా నాన్న వ్యవసాయం చేసుకోమంటాడు. మా ఆవిడ నన్ను కొట్టిందయ్యా, నేను చెప్పుకుంటున్నానా అన్నాడు మేనేజరు. సార్ నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, మా ఇంట్లో వాళ్ళందరూ హెచ్చారు, పెళ్లి చూపులు అంటున్నారు సార్ అనేసరికి ఇప్పుడు మొత్తానికి ఒక 3 రోజుల పాటు వాళ్ళకి పెయిడ్ లీవ్ కావాలనిపించింది. దాంతో మేనేజర్వి నువ్వేగా వెళ్ళి అడగమనే పాటికి ఎవరిని సార్నా, శివరాం సార్ దగ్గర నోరెత్తేంత దమ్ము నాకు లేదులే కానీ అక్షయ వయసులో పెద్దోండమ్మ, అన్నయ్య లాంటోండి అనుకున్నా పర్లా, తండ్రి లాంటోండి అనుకున్నా పర్వాలేదు, అమ్మ చచ్చిపోయేటట్టున్నారు, ఒక్క 3 రోజులు లీవ్ ఇమ్మని సార్ని అడగవా అనేసరికి అమ్మో నేనొక్కదాన్న, భయం సార్ నాకు అనేసరికి దేనికి రా భయం, వెళ్ళి అడుగు అన్నాడు వెనక నుంచి మనోహరు. అనేసరికి ఆ అమ్మాయితో పాటు టీఎల్లు, మేనేజరు, హెచ్ఆర్లు వచ్చి వెనకాల నుంచి ఉంటే ఏంటి అన్నాడు శివరాం. అనేసరికి అంటే సార్ అది అంటే ఏంటా అది అనేసరికి అది కాదు సార్, అంటే అంటే ఈ 1 మంత్గా వర్క్ చేస్తున్నారు కదా, సో చేస్తే అంటే ఒక్క 3 రోజుల పాటు పెయిడ్ లీవ్ ఇస్తారేమోనని ఇవ్వను అనేసరికి సార్ ఆ అమ్మాయి అడిగితే ఇస్తాడేమోనని అనుకున్నారు అందరూ. ఏంటి ఇప్పుడు నువ్వు వీళ్ళందరికీ టీం లీడర్వా లేకపోతే నువ్వేమైనా ఇక్కడ పాలిటిక్స్ చేస్తున్నావా సార్ అనేసరికి మరేంటి ఇదంతా, నేను లీవ్ ఇవ్వను. ఎందుకు ఇవ్వాలి, వీళ్ళు లేట్ చేయటం వల్లే కదా క్లయింట్ దగ్గర 1 మంత్ టైం ఎక్కువ తీసుకోవాల్సి వచ్చిందే, వీళ్ళు ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ చేస్తుంటే అసలు ఇదంతా ఎందుకు జరిగి ఉండేది, నడవండి ముందు బయటకు అందరూ, మామూలుగా వీక్ ఆఫ్ తీసుకోండి వెళ్ళండి అన్న తర్వాత ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నార్మల్ వర్కింగ్ అవర్స్ అలాట్ చేయక అందరికీ అనేసరికి మేనేజర్ అదే 10,000 అనుకొని దండం పెట్టుకున్నారు వాళ్ళు. అక్షయ్ వెళ్ళబోతుంటే హే అనేసరికి సార్ అంటే కావాలంటే నువ్వు తీసుకో 3 డేస్ లీవ్ అనేసరికి సార్ అంటే కావాలంటే నువ్వు తీసుకో అంటున్నా అన్నాక సార్ అని బయటికి వెళ్ళాక ఇప్పుడు ఆ 3 రోజులు లీవ్ తీసుకొని నా దినం చేసుకోవాలి, ఆ 3 రోజులు లీవ్ అన్నానంటే అటక మీద ఉన్న అంట్లన్నీ దింపుద్దే, మళ్ళీ ఇదొక దరిద్రం అనుకుంది అక్షయ. అనుకుని నెక్స్ట్ డే ఆఫీస్కి వస్తే సెలవు కావాలన్నావు, నేను కావాలని లేదు సార్, మేనేజర్ గారు అడగమన్నారు, అందరూ అడగమంటే అడిగాను సార్. ఓ నువ్వు మర్చిపోయావు, ఇప్పుడు వాళ్ళందరి తరపున మాట్లాడుతున్నావు కదూ, పెద్దవి కదూ సార్, అలా కాదండి వాళ్ళు అడగమన్నారులే మాటేగా అని అడిగాను సార్ అన్నాక సరే అవును నువ్వెందుకు సెలవు వద్దన్నావు, నాకు ఆఫీస్లోనే ప్రశాంతంగా ఉంటుంది అని ఆ అమ్మాయి పారిపోయింది అక్కడి నుంచి. అందరి మీద గట్టిగా అరిచి ఫైల్స్ విసిరికొట్టే తిట్టి అవసరమైతే కొట్టేంత కోపం ఉండే శివరాం ఆ రోజున అసలు అక్షయ్ నేను మెయిల్ చేశాను అన్నప్పుడే ఎవరిని అడిగి చేసావు, ఎవడి పర్మిషన్తో చేసావు, ఎవడు చేయమంటే చేసావు అని ఇంకొకళ్ళనైతే కొట్టుండేవాడు, ఆడోళ్ళైనా తిట్టుండేవాడు. అలాంటిదే అక్షయ్నే ఆ మాట అనలేదు. ఏదో ఆ అమ్మాయి మీద తనకే తెలియని ఒక చిన్న ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ కాస్త ఈ నెల రోజులుగా ఒకవైపున శివరాము అక్షయ్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. అక్షయ్ ఆఫీస్లో మనోహర్తో మాట్లాడటం, ఇద్దరు కలిసి సిటీ బస్సుల్లో వెళ్ళటం, ఆ తర్వాత వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలియటం, వీళ్ళ వెనకాలే ఫాలో అవుతూ అతని కారు వీళ్ళింటి దాకా వెళ్ళటం, అదే కాక తన దగ్గర ఒక టీం వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో మొత్తం డీటెయిల్స్ కనుక్కోమన్నాడు. మనోహర్ ఫ్యామిలీ హిస్టరీ, అక్షయ్ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం కనుక్కున్న తర్వాత తను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ తర్వాత అక్షయ్ని అందరికీ ఆదివారం హాలిడే కానీ నువ్వు ఆఫీస్కి రావాలి అన్న తర్వాత అలాగే సార్ అని ఆదివారం కూడా ఏదైనా వర్క్ ఉందేమోనని ల్యాప్టాప్ తీసుకొని ఆఫీస్కి వచ్చింది అక్షయ. వచ్చేసరికి ఎవ్వరూ లేరు ఆఫీసులో. దాంతో లోపలికి వచ్చి సార్ అంటే కమ్ అన్నాక సిట్ అన్నాడు. అనేసరికి ఆ అమ్మాయి వైపు అలా చూస్తుంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసి కూర్చొని చెప్పండి సార్ వర్క్ ఏంటనేసరికి టక్మని ల్యాప్టాప్ క్లోజ్ చేసేసాడు. చేసేసరికి మ్యారీ మీ అన్నాడు. సార్ మీరేదో అన్నారు, మ్యారీ మీ అంటున్నా అనేసరికి సార్ మీరు ఇప్పుడు నాకు ప్రపోజ్ చేశారా, ఏ నీకు ఇది ప్రపోజల్లా అనిపించలేదా, ఆహా అది కాదు సార్, అంటే నాకు మీరు ప్రపోజ్ చేయటం ఏంటని ఓపెన్గా మాట్లాడుకుందాం, నాకు నువ్వు చాలా నచ్చావు, నువ్వంటే నాకు ఇష్టం, అందుకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నేనేం 1 నైట్ స్టాండ్కి రమ్మలేదుగా నిన్ను, ఎందుకు
ఎందుకు అంత భారీ ఎక్స్ప్రెషన్ పెట్టావు అనేసరికి, సార్ మీకు తెలుసో తెలీదో నా గురించి, అంటే నీ గురించి బాగానే తెలిసే, మీ అమ్మ నాన్న పోయారు, నువ్వు మీ పిన్ని బాబాయ్ దగ్గర ఉంటున్నావు, వాళ్ళు మీ మొత్తం తినేశారు, ఆ తర్వాత సినిమాల్లో కష్టాల్లాగా నువ్వు అక్కడ కష్టాలు పడుతున్నావు, కాలేజీలో నీకు మనోహర్ అనేవాడు పరిచయం అయ్యాడు, ఆడితో నువ్వు నిబ్బా లవ్ స్టోరీ అనాలా మీది, లేకపోతే ఏం పేరు పెట్టాలో తెలియదు కానీ ఒక కొత్త టైప్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్నావు. వాడేమో ఎప్పుడు చూసినా కుళ్ళిపోయిన కూరగాయలు, ఎక్కడైతే వాడిపోయిన ఆకుకూరలు తక్కువగా దొరుకుతాయా అని ఆలోచించుకునే డిపార్ట్మెంట్ వాడిదే. ఓపెన్గా చెప్పాలంటే రెస్పాన్సిబిలిటీస్ అనే వాటిని వాడు చాలా అందంగా చాలా తెలివిగా మోసుకెళ్ళే వేస్ట్ ఫెలో. వాడికన్నా నేను అన్నిట్లోనూ బెటరే కదా, వాడికన్నా నేను హైట్ ఉంటాను, వెయిట్ ఉంటాను, జిమ్కి వెళ్తాను, హెల్త్ ఇష్యూస్ లేవు, పైగా నా దగ్గర డబ్బు ఉంది, చదువు ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయే, ప్రేమ ఉందా అనేపాటికి వాట్ అన్నాడు. ప్రేమించడం చేత కాకుండానే ప్రతి మగాడు పెళ్లి చేసుకుందాం అనుకుంటాడా? నేను అనుకున్నంత ఇదైన దానివేం కాదు, మంచి కంచు డైలాగులు ఉన్నాయి నీ దగ్గర అనేసరికి, సార్ ఒక విషయం చెప్పమంటారా, తనతో నేను కమిట్మెంట్లో ఉన్నాను, ఇవన్నీ అనవసరం సార్, తను నేను రిలేషన్లో ఉన్నాము, తనకి నేను మాట ఇచ్చాను పెళ్లి చేసుకుంటానని, నేను మిమ్మల్ని చేసుకోలేను, ఐఎమ్ సారీ అన్నాక, అంటే ఇప్పుడు నేను ప్రపోజ్ చేశాను, నువ్వు రిజెక్ట్ చేశావు, రిజెక్షన్ల లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకండి, నాకు అంత రేంజు లేదు, అంత లెవెలు లేదు, నేనేదో ఉద్యోగం చేసుకుందామని వచ్చాను, ఇంతవరకు నన్ను వదిలేయండి సార్, నాకు ఏ కోటీశ్వరుడు మొగుడుగా కావాలని నేను అనుకోవట్లేదు, నా బతుక్కి నాకు వాడు, వాడికి నేనే కరెక్ట్ లేండి అనేసి అక్కడి నుంచి ల్యాప్టాప్ తీసుకుని ఇంక నేను వెళ్తాను సార్, ఎటు వర్క్ విషయం కాదుగా పిలిచిందే, మీకు కావలసిన ఆన్సర్ వచ్చింది కానీ అక్షయ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళవే అని నేనేం చెయ్యాలో నాకు తెలుసులే అనుకున్నాడు శివరాం. అనుకున్న తర్వాత కరెక్ట్గా ఒక రోజున మళ్ళీ నెక్స్ట్ ఆదివారానికి అక్షయ్ని నువ్వు ఇమీడియట్గా బయలుదేరి పలానా 5 స్టార్ హోటల్కి రావాలి అని మెసేజ్ చేశాడు తన పర్సనల్ నెంబర్ నుంచే. రాను అనేంత లెవెలు లేదు, రాను అనేంత గొప్ప వ్యక్తి తను కాదు. ఎక్స్ట్రాలు మాట్లాడితే వాళ్ళు ఉద్యోగాల నుంచి తీయటమే కాక బ్లాక్ మార్కులు వేసేస్తారు. ఇప్పుడు తన జీతం తనకే కాదు మనోహర్ ఫ్యామిలీకి కూడా అవసరం అనే దాంతో అక్షయ్ బయలుదేరిందే. అక్షయ్ ఇటు నుంచి బయలుదేరే లోపే అక్కడ శివరాం ఆల్రెడీ మనోహర్ని రమ్మనమంటాం, మనోహరు గెంతుకుంటూ రావటం అయిపోయే, సార్ ఏంటి సార్ రమ్మన్నారు నన్ను, ఏదైనా వర్కా సార్ అని అడిగితే, అలాంటిదేలే దా కూర్చో అన్నాక చెప్పండి సార్ అన్నాడు మనోహర్. ఆర్డర్ చేయంటే నా బతుక్కి 5 స్టార్ హోటల్ బయట నుంచి చూడటమే కానీ ఎప్పుడన్నా లోపలికి వచ్చిన బతుకా సార్ మాదే, మా ఇంట్లో కూలర్ కూడా లేదండి, ఇంకా ఫ్యాన్ కింద బతుకుతున్న బతుకులే మావి అనేసరికి శివ అలా చూసేసరికి అన్నీ తీసుకొచ్చి సర్వర్ అక్కడ పెట్టాడు. తీసుకొని తిను అన్నాక ఆవురావురమంటూ కక్కుర్తిగా అన్నీ తింటుంటే, పర్లేదులే తిను అన్నాక, నీతో ఒక డీల్ మాట్లాడదామని పిలిచాను అంటే చెప్పండి సార్ అనేసరికి, నాకు అక్షయ చాలా నచ్చిందే, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అనేసరికి తినేవాడు నోట్లో స్పూన్ ఆగిపోయిందే. నువ్వేమంతా టెన్షన్ పడక్కర్లేదు, అంత కంగారు పడక్కర్లేదు, నువ్వు పెద్ద కన్నింగ్ ఫెలో అని దాంతో నువ్వు యాక్ట్ చేస్తున్నావని నాకు తెలుసు, నీ వరకు నువ్వు చాలా కమర్షియల్గా ఆలోచిస్తామని, మనీ మైండెడ్ పర్సన్ అని కూడా నాకు బాగా తెలుసు, నీకు ఎటు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నువ్వు జాబ్కి వచ్చింది కూడా మా దగ్గర, నీకు శాలరీ ఎక్కువ, నీకు ఒకవైపున అక్షయ్ శాలరీ హెల్ప్ అవుద్ది అనే దాంతో నువ్వు వచ్చావు. అయితే నీకు నేను ఇప్పుడు 2 ఆఫర్లు చేస్తాను. ఒకటి, నువ్వు అక్షయ్ని వదిలేసి అక్షయ్ని నువ్వు ఒప్పించి నాతో పెళ్ళికి నువ్వు లైఫ్లో మళ్ళీ అక్షయ్ కంటికి కనపడటంగానే ఫోన్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల్లో టచ్లో ఉండకుండా నువ్వు మీ ఫ్యామిలీ వెళ్ళిపోతే ₹1,00,00,000 ఇస్తాను నీకు. అలాగే పాయింట్ నెంబర్ 2, ఇక్కడ కాకుండా వేరే ఊర్లో చాలా దూరమే, ఒక 5-6 స్టేట్లు దాటిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళ కంపెనీలో పర్ మంత్ 2 lakhsకి నీకు శాలరీ వేయిస్తాను, నీ తమ్ముడికి గవర్నమెంట్ పోస్ట్ వేయిస్తాను, అలాగే నీ చెల్లెలకి అబ్రాడ్ మ్యాచ్ నేనే రెడీగా ఉంది, అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే
నేను మిగతా ఖర్చులన్నీ వాళ్ళకి నేనే ఇచ్చేస్తాను, ఏమంటావు అనేసరికి, సార్ మర్చిపోయా, నువ్వు వెళ్ళే దగ్గర నీకు 2 BHK ఫ్లాట్ కూడా ఇస్తా అన్నాక, ఒక్క నిమిషం సార్ అనేసరికి, ఏంటి అంటే మమ్మీ డాడీతో గో అన్నాక వెళ్ళి ఫోన్ చేసి చెప్తే, వదిలేరా దరిద్రం వదిలిపోద్ది, దాన్ని చేసుకుంటే నీకేమొస్తుందిరా పాడుపేడా, అది దరిద్రపు మొహంది అనుకున్నాము, అమ్మా నాన్నని మింగింది అనుకున్నాము, పనికి మాలింది అనుకున్నాము, ఏదో దాని జీతం కోసమే కదా దాన్ని చేసుకుందాం అనుకుందే, వాడికి ఏ పిచ్చి పట్టిందో ఏ ఎర్రెక్కిందో దాన్ని చూసే. డబ్బున్న వాళ్ళకి చాలామందికి తెగుళ్ళు పడతా ఉంటాయి, నీకు తెలుసా, వాళ్ళకి దీనిలో నీకు కనపడిన అందం ఆడికేం కనపడిందో ఏమోలే, వాడు ఆల్రెడీ ఎంక్వైరీ చేసుకునే ఉంటాడు, నువ్వేమీ దాన్ని ముట్టుకోలేదు ముద్దెట్టుకోలేదు కదా, వాళ్ళకి అవి ఏం జరుగుతాయో మనకు అనవసరం, అదేదో క్యాష్గా ఇచ్చేయమనరా డబ్బులు, అవన్నీ మనకు అప్పచెప్పమను, మనం చూసుకుందాం అన్నాక వెళ్ళి, సార్ ఒక మాట అడగనా అన్నాడు మనోహర్. ఏంటి, నిజంగా అక్షయ్ అంటే ఈ అక్షయేగా మీకు నచ్చిందే అన్నాక, అంటే ఏం నచ్చింది సార్ తనలో మీకు అన్నాక, నీకెందుకు అవన్నీ, ఓకే సార్ మీ డీల్కి నేను ఒప్పుకుంటున్నాను, కాకపోతే మీరు నాకు కొంచెం ఇప్పుడే ఇప్పించేశారనుకోండి, ఎదవా అన్నా కూడా మళ్ళీ నేను కనపడను, కాస్త అమౌంట్ క్యాష్ రూపంలో ఇచ్చి మిగతా అన్ని ఇస్తే నేనే వెళ్ళిపోతాను సార్ అనేసరికి, ఒక్కవైపు చిటికేసి అటు చూసేసరికి ఒక అతను వచ్చి మొత్తానికి అమౌంట్ చేతిలో పెట్టి దాంతోపాటు ఇంటి డాక్యుమెంట్లు పడేసి ఇంకొక వైపున అపాయింట్మెంట్ లెటర్ కూడా వేరే ఆఫీసులో ఇచ్చి ఇక్కడ సంతకాలు పెట్టి రిజైన్ చేస్తున్నట్టు అని కూడా పెట్టించుకొని, వాళ్ళు ఇదంతా మేము వీడియో తీసాం, నువ్వు వేషాలు వేసావంటే మందులో ప్రాణాలు తీస్తామని కూడా చెప్పి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి పక్కన కూర్చున్నారు. ఈలోపు అక్కడికి అక్షయ్ వచ్చిందే. ఎదురెదురుగా కూర్చున్న శివరాంని మనోహర్ని చూశాక వెళ్ళి తనకి జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ తర్వాత తన్ని ఒప్పిస్తానన్నావుగా అన్నాక, సార్ పక్క తీసుకెళ్ళి మాట్లాడొచ్చా మేడంతో అన్నాక, వెళ్ళు అనేసరికి, నువ్విట్రా అన్నాక, ఏంట్రా నువ్వు ఆయనతో మాటలు అన్నాక, ఏంటంటే ఆయన నాతో ఇలా డీల్ మాట్లాడుకున్నాడు అంటే అనేసరికి, ఓపెన్గా మాట్లాడుకుందాం, అసలు నేను నిన్ను ఎందుకు ప్రేమించానో తెలుసా, కాలేజీలో ఉన్న ప్రతి దానికి అమ్మా బాబులు ఉన్నారు, వెనకాల నాలాగా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అవి కాపోయినా వాళ్ళు జీతం మా ఇంట్లో వాళ్ళదెవరు సరికదా, నాది కూడా ఇవ్వనివ్వరు, వేరు కాపురాలు అనే రకాలు, నాకా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నువ్వు పైగా కాలేజీలో అందరికన్నా అందంగా ఉంటావు, ఫ్రీ సిక్స్ రూపాయి కట్టకుండా ఎంజాయ్ చేయొచ్చు, వేసల దగ్గరికి వెళ్ళి లక్షలు పెట్టేంత నా బతుకెట్టు లేదు, ఒక సినిమాకి వెళ్ళాలంటేనే ఆలోచిస్తాను, అలాంటిది నైట్ అంతా నీతో క్లోజ్గా ఇంటిమేట్ అవ్వచ్చు, చూడటానికి బాగుంటావు అనేది ఒకటే, దాంతోపాటు నువ్వు నీ శాలరీ నాకు ఇస్తావు అనేది ఒకటే, నాకు ఎదురు చెప్పో మమ్మేదన్నా పని చెప్పినా చేయనో, నీకు ఎటు ఫ్యామిలీ లేదు, అమ్మా బాబులు లేరు, దిక్కుమొక్కు లేదు అనే దాంతోనే నేను చాలా తెలివిగా నిన్ను వెతుక్కొని ప్రేమించుకొని ఇన్నాళ్ళు నీ మీద ఎవడి కన్ను పడకుండా కాపు కాసుకుంటూ వచ్చాను, ఇప్పుడు ఆయన నాకు లైఫ్లో ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చాడో, ఇప్పుడు డబ్బు కన్నా మన లైఫ్లో ఏది ఇంపార్టెంట్ చెప్పు, నాకు ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆఫర్తో చెల్లి బాధ్యత అయిపోద్ది, తమ్ముడు బాధ్యత అయిపోద్ది, అమ్మా నాన్నలు కావాలనుకున్న ఇల్లు బాధ్యత అయిపోద్ది, హ్యాపీగా నేను వెంటనే ఇంకొక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటా, 2 లక్షల రూపాయలు జీతం వచ్చే ఉద్యోగం అంట, ఎమ్మటే పిల్లల్ని కూడా కంట, ఇక్కడి నుంచి నా కెరియర్ నా లైఫ్ గ్రోత్ ఎలా ఉంటుంది, నా రెస్పాన్సిబిలిటీస్ మొత్తం తీరిపోయినట్టే ఆల్మోస్ట్, మిగతా ఏదన్నా ఉన్నా నేను గట్టిగా 2-3 ఏళ్లలో కంప్లీట్ చేసుకున్నాక పిల్లల్ని ప్లాన్ చేసుకుంటాను, ఇప్పుడు నువ్వు నన్ను చేసుకుంటే ఏమొచ్చుద్ది చెప్పు, నీతో పాటు నేను తినే పచ్చడి మెతుకులు నీకు పెట్టేది నేను అదే రసం మెతుకులు, అలా కాకుండా ఆయన్ని చేసుకుంటే ఎంత మ్యాన్లీగా ఉన్నాడో, మగాడినైనా నాకే పిచ్చెక్కుతుంది అతను అందం చూస్తే, అంత అందంగా ఉన్నాడు, చదువుకున్నాడు, కొంచెం పొగరు ఎక్కువ అనుకో, మగాడు కాదా నిన్ను రాత్రులు సుఖపెట్టలేడా, కడుపు చేయలేడా, పిల్లల్ని కనలేడా, ఒక విషయం చెప్పమంటావా, అలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళని ఒక నైట్కి రమ్మన్నా కూడా నేను పెద్ద తప్పు అనుకునేవాడిని కాదు, అలాంటిది పెళ్ళేగా చేసుకుంటానన్నాడు, నాకేమీ తప్పు అనిపించట్లేదు, నేను నిన్ను క్షణంతో వదిలేస్తున్నాను, నీకు నాకు బ్రేకప్ అయినట్టే, నువ్వు ఆయనతో హ్యాపీగా ఉండు, పెళ్లి చేసుకో, పిల్లల్ని గాను లైఫ్ అంతా అనుభవించవే, ప్రాక్టికల్గా ఉండాలి మనం, ఈ జనరేషన్ అమ్మాయి అబ్బాయి, అర్థమవుతుందా నేను చెప్పేది నీకు, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు నాకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఫోన్లో టచ్లో ఉంటే నేను ఉరిపోసుకు చస్తా, అయినా నేను సిమ్ము తీసేస్తా, మళ్ళీ నీ
మొహం నాకు చూపించొద్దు, నా బతుకేదో నన్ను బతకనివ్వు, నేను వెళ్ళిపోతున్నానని అక్కడి నుంచి ట్రాలీ తోసుకుంటూ, సార్ నేను చెప్పాను, ఒక వెల్విషర్గా చెప్పాను, వినపడిందిగా నీకు అక్షయ అని, బాయ్ అని, హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని అక్కడి నుంచి మనోహర్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటం అక్షయ అలా కూర్చునేసరికి విజయగర్వంతో శివరాం మొహం మెరిసి, చాలా గ్రేట్ లవ్ కదూ అనేసరికి, పర్లేదు సార్, ఇప్పుడు మీరేదో ఆఫర్ ఇచ్చారన్నంత మాత్రాన, వాడు వెళ్ళిపోయాడన్నంత మాత్రాన నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని కాదు కదండి. ఒక రకంగా మీరు నాకు మంచి చేశారు. ప్రేమలో ద్రోహం ఉంటుంది, మోసం ఉంటుందని అందరూ అంటే నమ్మలేని వెర్రిదాన్ని నేను. కానీ ఈరోజు మీ వల్లే వాడిలాంటి ఒక చీప్ వెధవకి నేనే పక్కో పంచలేదనే, నేను నికాల్స్గానే ఇన్నాళ్ళు ఉండటం నా తల్లిదండ్రులు నా రక్తంలో నాకు నేర్పిన మంచి గుణమని నాకు బాగా అర్థమైందే. వాడిని కాదంటే మిమ్మల్ని చేసుకుంటానని కాదండి. నీకంత గర్వం పనికిరాదు, అహంకారం పనికిరాదు అన్నాడు శివరాం. ఎవరికి గర్వమో, ఎవరికి పొగరో, ఎవరికి మిగతాయో కనపడతానే ఉంది. మీ వరకు మీరేమనుకుంటారో తెలుసా? ఆఫీసులో మీరు మాట్లాడే మాటలే నేను తట్టుకోలేను. మీ ర్యాష్ బిహేవియర్ అంటేనే నాకు భయం. అలాంటిది లైఫ్ లాంగ్ మీలాంటి అబ్బాయిని నేనెలా పెళ్లి చేసుకుంటానో? మీరు డీల్ మాట్లాడుకున్నారు, మీరు ఇచ్చుకున్నారు, వాడు పుచ్చుకొని వెళ్ళాడు. దానికి నాకేమీ సంబంధం లేదు. మీరు ఉద్యోగంలోంచి తీసేసినా సరే నేను మాత్రం మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం జరగని పని అని ఆ అమ్మాయి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. శివరాంకి కోపంతో ఒళ్ళు మండిపోయి, అసలు వాడి దగ్గర ఉందేంటి, నా దగ్గర లేనిదేంటి, అమ్మాయిలందరూ పడి చచ్చిపోతారు నేనంటే, నేనే వాళ్ళ వైపు ముఖం తిప్పి కూడా చూడను, ఇదే కావాలంటున్నానన్నా దీనికి ఇంత పొగరు అనుకున్నాడు శివరాం. నువ్వు వదిలేస్తే నేను నిన్ను వదిలేస్తానంటే నాకు తెలుసులే నిన్ను ఎలా దక్కించుకోవాలో అని ఆలోచించి నెక్స్ట్ డే శివరాం తన దగ్గర ఉన్న ఒక 20 మంది టీముని తీసుకొని వాళ్ళ వెనకాల జీబుల్లో రమ్మనే కారేసుకెళ్ళి అక్షయ వాళ్ళ ఇంటి ముందు కారు ఆపాడు. ఆపేసరికి లోపలికి వెళ్తే అక్షయ వాళ్ళ పిన్ని, దోయ్ ఎవరు నువ్వు అనేసరికి, ఏయ్ షో ఆపేయ్ అన్నాడు. అన్న తర్వాత అక్షయ్ ఏది, గదిలో ఉంది అన్నాక లోపలికి వెళ్ళి, పిచ్చి పట్టిందా, ఆఫీస్కి రాలేదేంటి, నిన్న పిచ్చి వేషాలు వేస్తున్నావేంటి అనేసరికి, సార్ నేను మీకు సీరియస్గా చెప్తున్నాను, మీరు మనోహర్ని కోట్లు ఇచ్చుకున్నంత మాత్రాన నాకు మిమ్మల్ని చేసుకునే ఉద్దేశం లేదండి. ఏ అమ్మాయి అయినా ఎలాంటి అబ్బాయిని చేసుకోవాలనుకుంటుంది సార్? భర్త అంటే ప్రతి అమ్మాయికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మీరు అవి ఎప్పటికీ రీచ్ అవ్వలేని మగాడు అనేసరికి, వాట్ యు మీన్? అవునండి, నాకు మీలో ఏమీ నచ్చలేదు, మీరే నచ్చలేదు అనేసరికి ఆ మాటలన్నీ వింటూ ఉన్న సులోచన, అదేదో అది చేసుకొని అంటుందిగా, నాకు ఇంకో కూతురు ఉంది చేసుకోరాదు అనేపాటికి, నీ కూతురు పోయిన మనోహర్ గాడికే నచ్చలేదు, నేనేం చేసుకుంటానులే నువ్వు అని ఆ తర్వాత మర్యాదగా అడుగుతుంటే, రావేంటి, లేచి పద నువ్వు ముందు అన్నాక నేను రాననేసరికి, బ్రతిమిలాడుతున్నానని మొండికేస్తున్నావా ఏంటి, నా హిస్టరీలోనే లేదు అనేసరికి, నాకు తెలుసులేండి మీ గురించి అన్నాక ఎక్కువ మాట్లాడకుండా పద అని ఆ అమ్మాయి చేయి పట్టుకొని లాక్కెళ్ళి బలవంతంగా కారులో ఎక్కిచ్చేసిన తర్వాత, ఓయ్ ఎక్కడికి మా పిల్లని తీసుకెళ్లేది అనేసరికి, పాతేస్తామన్నారు వచ్చిన మనుషులు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇదిగో ఇతను వచ్చాడు, ఎవరతను అనేసరికి, శివ ఇండస్ట్రీస్ ఎండి అంట, మా అమ్మాయి అక్కడ పనిచేస్తుంటే బలవంతంగా తీసుకెళ్ళాడు మా అమ్మాయిని. సార్ మీ అమ్మాయిని తీసుకెళ్ళారంటే అక్కడ ఏదో పాయింట్ ఉండుంటుందిలే, అయినా మీ అమ్మాయి అంటే మీ సొంత కూతురా? కాదు, మా బావగారి కూతురు. మరి నీకెందుకు అలాంటప్పుడు? అదేంటి, ఉన్నోళ్ళ దగ్గర డబ్బులు తినేసి మీ పోలీసులు మెదలకుండా ఉంటారా పాపిష్టి మంద అనే మీడియాకి ఎక్కుతాననే పాటికి పోలీసు దవడ బగలగొట్టి పంపించాడు అక్కడి నుంచి. దాంతో నోరు మూసుకొని, మీరు ఇదే ఊళ్ళో నాకు మళ్ళీ కనపడ్డారంటే మిమ్మల్ని లాకప్ డెత్ చేసేస్తాననేసరికి ఆ ఊరే వదిలి పారిపోయారు అక్షయ వాళ్ళ పిన్ని బాబాయ్. అక్షయ వాళ్ళ ఇంకో చెల్లిని తీసుకుని అక్షయ్ని తీసుకొని లాక్కొచ్చి గెస్ట్ హౌస్ తీసుకెళ్ళాడు శివరాం. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పెడితే, ఏంటి చూస్తున్నావు నా వైపు అలాగా అన్న తర్వాత, ఇవన్నీ చేసినంత మాత్రాన మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటానని మీరు అనుకుంటే అది పొరపాటే, నువ్వు చేసుకోకపోతే నేను చేసుకుంటానులే నిన్ను అనేసరికి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి సార్, నేను ఎలాగైనా ఇక్కడి నుంచి పారిపోగలను, మీరు పెళ్లి చేసుకున్నంత మాత్రాన తాళి కట్టడం అంత తేలికైన పని, పెళ్లి చేసేసుకోవటం అంత ఈజీ అయిన పని అనుకుంటున్నారా అన్నాక, చూస్తావులే నువ్వే అనేసరికి, ఏంటిదంతా, మీరు ఇలా ఎందుకు
ఎందుకు చేస్తున్నారు అసలు? రేపటి నుంచి మన పెళ్ళికి ఏర్పాట్లు స్టార్ట్ అవుతున్నాయి. నోరు మూసుకొని రాత్రికి పడుకొని రెస్ట్ తీసుకో, నేను ఉండను ఇక్కడ అన్న తర్వాత నేను ఆర్డర్ ప్రకారం వెళదాం అనుకుంటున్నాను పెళ్లి చేసుకోవటానికి. ముందు వరుసగా మెహందీ, హల్దీ, సంగీతు, ప్రీ వెడ్డింగ్ షూటు, కొంచెం ఎంగేజ్మెంటు, ఇలా లైన్లో వెళ్దాం అనుకుంటున్నా. అలా కాకుండా ముందే ఫస్ట్ నైటు, ఆ తర్వాత పోనీ మన పెళ్ళని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావా నువ్వు అనేసరికి అమ్మాయి సైలెంట్గా కూర్చుంటే, నువ్వు అనుకునేంత మంచోడిని నేను కాదులే కానీ ఆ సంగతి నాకు తెలుసులే అందే. తెలుసుగా మరి నోరు మూసుకొని రెస్ట్ తీసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే వచ్చి ఈ బట్టలు వేసుకొని రెడీ అవ్వు ముందో అన్నాక, నేను రాను అనేసరికి, నిన్ను రమ్మనమని అడగల, నువ్వు వస్తున్నావని చెప్పాను. అయినా అదేంటే ప్రతి ఆడదాన్ని కావాలనుకునే మగాడు ది బెస్ట్ చాయిస్ అనుకునేవాడు నచ్చడా? నాలో లేనిదేంటే ఆ చెత్తదవలో ఉందేంటే అంత ఇదైపోతున్నావో? నిన్ను కాదన్నానంటే వాడిని కావాలనుకుంటున్నానన్న అర్థం. అయినా నా గురించి నువ్వు అన్నీ తెలుసుకునేగా నా లైఫ్లోకి వచ్చి ఉంటావో. వాడంటే నాకేంటో నీకు తెలీదా అనేపాటికి, తెలుసులే ముందు లేచి రెడీ అవ్వు, నేను అవ్వనన్నాక గర్ల్స్ అనేసరికి లోపలికి వాళ్ళు వచ్చి, లేవండి మేడం అని స్నానం చేయించమంటారా అనేసరికి ఆ అమ్మాయి చచ్చినట్టు ఫ్రెష్ అయి స్నానం చేసి వచ్చాక, మేడం ఫుడ్ వచ్చిందే తినాలని వాళ్ళే తినిపించేసి ఆ అమ్మాయిని రెడీ చేశాక బలవంతంగా ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది ఎంగేజ్మెంట్ అయ్యాక చేసుకోవాలి, నీ గురించి నాకు తెలుసుగా అందుకే ముందే అని లిప్ లాక్ పెట్టబోయాడు. ఆ అమ్మాయి తోసేసేసరికి, ఇది కూడా షూట్ చేయరా లైఫ్లో గుర్తుంటుంది అన్నాక, ఎంగేజ్మెంట్ అని చెప్పి నిన్నేమి సపరేట్గా ఎక్కడికో తీసుకెళ్ళట్లేదులే కానీ పట్టు ముందు అని ఎంగేజ్మెంట్ రింగు తనే పెట్టి అక్కడ కూడా ఫోటోషూట్లా చేయించేసుకున్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్ళేసరికి అక్కడ మెహందీ, హల్దీ, సంగీత్లో ఆ అమ్మాయి డ్యాన్స్ వేయకపోతే ఊడుకోననేసరికి సంగీతం అయిపోయి ఇక పెళ్ళి మండపంలోకి వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద ఆయన, ఆ పక్కన ఎవరో నుంచోనున్నారు. ఆయన మా తాతగారు, నాకుంది కూడా ఆయనేలే అన్న తర్వాత, ఆ వేస్ట్ క్యాండిడేట్లని నేను నీకు పరిచయం చేసేంత ఇంపార్టెంట్ క్యాండిడేట్లు ఏం కాదులే కానీ రమ్మనమని ఆ అమ్మాయిని రెడీ చేయమని తీసుకెళ్తే నేను రెడీ అవ్వనని వాళ్ళని తిట్టి గెంటేసింది అక్షయ. లోపలికి వెళ్ళి పిచ్చి పట్టిందా, పిచ్చి వేషాలు వేయకో అనేసరికి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు లేదు లేదు, పోనీ శోభనం ఇష్టమా, డోర్స్ క్లోజ్ చేసి రానా అనేపాటికి నో అనేసరికి, నోరు మూసుకొని రెడీ అవ్వు అన్నాక, కనీసం తాతగారి కన్నా జరిగిందంతా చెప్దాం, ఆయనన్నా మాట్లాడతాడని ఆయన లోపలికి పిలిచి కూర్చోబెట్టి మొత్తం చెప్పిందే. ఎంతసేపు రెడీ అవటానికి అని వచ్చిన శివరాం, నీ గురించి మొత్తం తాతకు తెలుసులే కానీ, తెలిసాకే వచ్చాడులే కానీ తాత, నోరు మూసుకొని నువ్వు పని కానీ రా తాత నువ్వు అని తీసుకెళ్తూ ఉండగా ఆయన వైపు బాధగా అలా చూసింది అక్షయ. ఆ తర్వాత తీసుకెళ్ళి బలవంతంగానే పెళ్ళి జరిగిపోయిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళాక పేర్లు చెప్పమంటే శివరాం, అక్షయ అని తను చెప్పాడు. అక్షయ్ చెప్పనని పక్కకి తిరిగితే, సరే చెప్పకు అయితే, నువ్వు చెప్పకపోతే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు, శోభన ముహూర్తం పెట్టిందాకా ఆగుదామనుకున్నాను, ఇప్పుడే ముందు పద గదిలోకి వెళ్దాం అనేసరికి అక్షయ, శివరాం వచ్చాం అన్నాక వెళ్ళాక దీపం వెలిగించమని, ఆ తర్వాత గెస్ట్లు వస్తే తనేమీ వంట చేయక్కర్లేదులే కానీ తెచ్చిన స్వీట్స్ తనకి ఇవ్వండి అని అవి సర్వ్ చేయించి వాళ్ళు విష్ చేసి గిఫ్ట్లు ఇచ్చి వెళ్ళాక, పద రూమ్లోకి అని తీసుకెళ్ళి రూమ్కి పాస్వర్డ్ లాక్ ఉంది వేసేసాడు. తర్వాత ఈ వార్డ్రోబ్లో నీకు కావలసిన కాస్మెటిక్స్, నీకు కావలసిన ఫుట్వేర్ దగ్గర నుంచి హెయిర్ వేర్ వరకు, నీ ఇన్నర్ సైజులు కూడా నాకు తెలుసు అన్నీ ఉన్నాయి, నైట్ వేర్ వెళ్ళి వేసుకొని రాపో అన్నాక ఆ అమ్మాయి కూర్చొని కాసేపు అలసటగా ఉంటే ఫుడ్ అనగానే వచ్చింది. ఫుడ్ ఫ్రెష్ అయ్యి వచ్చి అలా కూర్చున్న తర్వాత ఆ నగలన్నీ తీసి పక్కన పడేసే, అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నా మెడలో ఎందుకు తాళి కట్టావు, నా ఇష్టంతో సంబంధం లేదా అని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటే, రేపొద్దున వ్రతం అంట, నీ ఇష్టం, ఇలాగే ఏడిస్తే నేనేం చేయలేననే, పడుకున్నాక ఎంతసేపు ఏడుస్తావాలా అన్నాక అమ్మాయి కాసేపు ఏడ్చి పడుకున్నాక కాళ్ళు కిందకి లాగి ఆ అమ్మాయిని దుప్పటి కప్పి పడుకోబెట్టాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే వ్రతం, సాయంత్రం రిసెప్షన్ అయిపోయి ఆ తెల్లారి వీళ్ళకి
శోభనం ఏర్పాట్లు చేశారు. తప్పించుకొని పారిపోదామని అక్షయ అనుకుంటుంది. కానీ ఆల్రెడీ పెళ్లిలో పారిపోదాం అనుకున్నావు, మధ్యలో వాష్రూములు అని చెప్పావు. మనుషులు వాష్రూమ్లో కూడా వచ్చేలాంటి అమ్మాయిల్ని కూడా పెట్టానని నీ పావులు పారక వచ్చావు, వెధవేషాలు ఎక్కువ అనేసరికి ఫస్ట్ నైట్ రూమ్లోకి పంపించాక లాక్ చేశాడు. చేసిన తర్వాత ఆ అమ్మాయి పాల గ్లాస్ తీసుకొని నుంచుంటే ఆ గ్లాస్ తీసుకుని తను తాగి బలవంతంగా ఆ అమ్మాయికి కూడా తాగిచ్చి గ్లాస్ పక్కన పెట్టాక క్లోజ్ అయ్యి ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుందాం అనే లోపు నువ్వు నన్ను ముట్టుకుంటే నా ఇష్టం లేకుండా, నా పర్మిషన్ లేకుండా నా ఒంటి మీద చెయ్యేసి నాతో క్లోజ్ అయితే మా అమ్మ నాన్న చచ్చినంత ఒట్టు, మా అమ్మ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు మనిషివనే అనుకుంటున్నాను. ఇంకా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవటం అంటే ఆ అమ్మాయికి ఒక మగాడి మీద ఇష్టం కలగాలి, ప్రేమ కలగాలి. ఏం చూసి నీ మీద ఏ అమ్మాయికైనా అవి కలిగితే నీలో ఉండేది పంతం, నీలో ఉండేది మొండితనం, నీలో ఉండేది ఎలాగైనా సాధించాలి అనేటటువంటి నీ మంకు పట్టు తప్ప నీకు ప్రేమించటం వచ్చా, నీకు అసలు అమ్మాయిల మనసు అర్థం చేసుకోవటం వచ్చా, వాళ్ళకి ఏం కావాలో ఇవ్వటం వచ్చా? తాళి కట్టడం కాదు మగతనం, ఒక ఆడదాని మనసు గెలుచుకోవటాన్ని అంటారు మగతనం. ఆ ఆడదాని శరీరాన్ని కాదు ఒక మగాడు అర్థం చేసుకోవాల్సింది, మనసునే. నీకు డబ్బు ఉంటే దేన్నైనా కొనేయచ్చు అనుకుంటున్నావా? నాలాంటి అమ్మాయిల్నే కొనటం అంత ఈజీ కాదులే అనేసి ఆ అమ్మాయిని ముట్టుకోబోతే నేను చస్తాను నువ్వు నన్ను ముట్టుకున్నావంటే, ఇది నా మీదే ఒట్టు, నా ఇష్టం లేకుండా నువ్వు నన్ను ముట్టుకుంటే అనేసిన తర్వాత సరే నేను నిన్ను ముట్టుకోనులే అనేసి ఏదైనా చేసుకుంటుంది మెంటల్ మొహందే అనుకున్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి అలా కూర్చొని ఆ నగలన్నీ పీకి పక్కనేసి ఏడిస్తే రోజు దీనికి ఇదొక రాగం అయిపోయిందని తర్వాత ఆ అమ్మాయి కాళ్ళు కిందకి లాగి దుప్పటి కప్పి పడుకునేటప్పుడు ముద్దుగా ఉంది, ముద్దు పెట్టుకుందాం అనుకొని అమ్మో మళ్ళీ లేసుద్దని అలా దుప్పటి కప్పి దగ్గరికి తీసుకొని పడుకోబెట్టుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే లేచాక తను రెడీ అయ్యాడు. ఆ అమ్మాయి రెడీ అయ్యి అలా కిందకి వెళ్ళేసరికి ఎక్కడికన్నా పారిపోతుందా అని చూశాడు. పూజ గదిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని బయటకు వచ్చాక నాతో కూడా మాట్లాడవా అన్నాడు తాత వాసుదేవరావు. అన్నాక మీరు కూడా ఇలా చేస్తారనుకోలేదు, మీకేం తెలియదేమో, మీ మనవడు తెలియకుండా చేస్తున్నాడేమో, మీరైనా నా వైపున మాట్లాడతారులే అని చెప్పి నేను మీకు చెప్పుకుంటే మీరు కూడా అన్నీ విని ఏమీ ఎరుగనట్టు మౌనంగా ఊరుకున్నారు. ఇది కరెక్టేనంటారా అనేసరికి నా మనవడు మంచోడేనమ్మా, వాడేమీ రాక్షసుడు కాదు, కాకపోతే తల్లి లేని బిడ్డ కదా అలా పెరిగేశాడు అంతే. ఈ ఇంటి పరిస్థితులు, ఈ ఇంటి వ్యవహారాల గురించి అని ఆయన ఏదో చెప్పబోయేంతలో ఏంటంట అంటే ఏమీ లేదు లేరా, పోనీ వాడికి బదులు నేను క్షమాపణ చెప్పనా? వద్దు, పెద్దవాళ్ళతో క్షమాపణలు చెప్పించుకునేంత పెద్దదాన్ని అయిపోలేదులేండి నేను. అయినా మీ మనవడు చేసిన తప్పుకు మీరు క్షమాపణ చెప్పటం ఏంటి? వాడు చాలా మంచోడమ్మా, ఆ విషయం నీకు తప్ప ఈవిడ గారికి అర్థం కావట్లేదులే అన్న తర్వాత పద టిఫిన్ తిందువు కానీ అని, ఏం చేస్తాం ఇంట్లో ఉండి, పద ఆఫీస్కి వెళుదువు కానని ఆ అమ్మాయి తను ముందు వెళ్ళిపోతుంటే వచ్చేయి అనేసి ఆ అమ్మాయిని వెనకాల రమ్మనమన్నట్టుగా వెళ్ళిపోతాడు. ఎక్కే కారు అంటాడు, పెట్టుకో సీట్ బెల్ట్ అంటాడు. వెళ్ళిపోయాక ఆఫీసులో వాళ్ళంతా కూడా వీళ్ళకి వెల్కమ్ ఏర్పాటు చేసి నేను కలిపిన జంటే అని మేనేజర్ అనుకుంటే నేను కాదేంటి సెలెక్ట్ చేసింది అని హెచ్ఆర్ వీళ్ళు మాట్లాడుకుంటూ ఆ తర్వాత నువ్వు ఇప్పుడేమీ ఆఫీసులో పనులు చేయక్కర్లేదులే కానీ నాకు కంపెనీ ఇస్తా కూర్చో, నిన్ను వదిలి లోన్లీగా ఉండలేను అన్న తర్వాత మేడం అంటూ అందరూ ఆ అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ అమ్మాయితో క్లోజ్ అవుదామని ట్రై చేసిన ఆ తర్వాత వారం రోజుల కాలం అలాగే గడిచిపోయింది. దాంతో ఇద్దరి మధ్య ఒక మౌనం, ఇద్దరి మధ్య ఒక దూరం. ఇక ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా తనకి ఆ అమ్మాయి ఎందుకు అలా మౌనంగా ఉంటుందో, ఏడుస్తుందో, బాధపడుతుందో అర్థమయ్యేది కాదు. అసలు ఆడవాళ్ళ మనసు ఎలా అర్థం చేసుకోవాలి, అది నాకు కావాలనిపిస్తుంది. ఇష్టపడ్డాను, ప్రేమించానంటే వెందేంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అమ్మాయిలు అసలు అబ్బాయిల దగ్గర నుంచి అని అనుకున్న తర్వాత ఒకరోజు ఆ అమ్మాయితో ఈగో కార్డ్స్, వీటిల్లో కావలసినంత డబ్బులు ఉంటాయి, వాడుకో, ఎందుకు ఏంటి అని నేను నిన్ను అడగను అనేసరికి ఆ
అమ్మాయి అవన్నీ అక్కడ పెట్టేసి డబ్బులతో దేన్నైనా కొనొచ్చు అనుకుంటే పొరపాటు. ఇంకెప్పుడు ఇలాంటి చెత్త ఆఫర్లు చేయకు నువ్వు నాకు అనేసరికి ఆడవాళ్ళందరూ మగాళ్ళు వాళ్ళ మనీ పర్స్ ఇవ్వరని, డబ్బులు ఇవ్వరని, ఫ్రీడమ్ ఇవ్వరని ఫీల్ అవుతారైతే ఇదేంటి నన్ను తప్పుగా అనుకున్నాడు. ఆ తర్వాత ఒక మొగుడి రెస్పాన్సిబిలిటీ ఏంటి? మనీ ఇవ్వాలి, ప్రొటెక్టివ్గా చూసుకోవాలి, లవ్ ఇవ్వాలి, షెల్టర్ ఇవ్వాలి, హ్యాపీ లైఫ్ ఇవ్వాలి, అలాగే సెక్స్ ఇవ్వాలి, పిల్లల్ని ఇవ్వాలి. నేను అన్నీ ఇస్తానంటే ఇదేంటి నన్ను అర్థం చేసుకోదు అనుకున్నాడు శివరాం. ఆ తర్వాత రోజులు గడిచిపోతూ తను అనుకున్న కొత్త ఆఫీసు స్టార్ట్ చేద్దాం అనుకుని ఆ ఆఫీసు ఓపెనింగ్ డే వచ్చింది. ఓపెనింగ్ డే వస్తే ఏడుస్తూ బయలుదేరకు శుభమా అంట కొత్తది స్టార్ట్ చేస్తున్నాను, మనం ఇంకా పైకి రావాలి అనే ఉద్దేశంతో మంచి మనసుతో రెడీ అయ్యిరా అనేసరికి అన్నీ ఖరీదైన బట్టలే ఉంటాయి ఆ అమ్మాయివే, ఏది కట్టుకున్నా అందంగానే ఉంటుంది. దాంతో రెడీ అయ్యి వచ్చిందే. తాతగారు శివరాం అక్షయ వెళ్ళిన తర్వాత అక్కడ తను స్టార్ట్ చేసే న్యూ బిజినెస్కి అక్షయ పేరు పెట్టాడు శివరాం. తాతగారు అలా చూసి భార్యకి తన మనవడిస్తున్న ప్రయారిటీ అని ఆయనకు అర్థమై ఆయన ఏమీ మాట్లాడలేదు. అక్షయ అలా చూసే శివరాం వైపు తల దించేసిందే. పెళ్ళాం చూసిందనేసరికి తనకి తెలిసిన ప్రేమ తను చూపించే ప్రయారిటీ అలాగే ఉంటుందనే వైఫ్కి అర్థమైందిలే అనుకున్నాడు. వాళ్ళు ఏది కొత్తగా ఓపెన్ చేసినా తాతగారే ఓపెన్ చేస్తారు. కానీ ఈసారి రామ్మ నువ్వు నీ చేత్తో ఓపెన్ చేద్దు కానీ అన్నాక నేనా? వద్దు తాతగారు, నా చెయ్యి అంత మంచిది కాదు. అమ్మ నాన్నలు కారు కొన్నప్పుడు నా చేత్తోనే కీ తిప్పించుకొని వెళ్ళి ఆ రోజు అలా చనిపోయారు. నష్టజాతకురాల్ని శుభమా అంట మొదలుపెట్టే వ్యాపారం వద్దనేసరికి నీకేమైనా పిచ్చి పట్టిందా? గెస్టులందరూ ఉన్నారు, తిట్టాలనిపిస్తున్నా కంట్రోల్ చేసుకుంటున్నాను. ఏం పిచ్చి మాటలు ఇవన్నీ, ఏం పిచ్చి నమ్మకాలు అవన్నీ? వాళ్ళకి టైం అయిపోయింది, వాళ్ళు పోవాలని రాసింది, అలా యాక్సిడెంట్లో పోయారు అంతేకాని ప్రతిదీ నీ వల్ల జరిగిందంటావేంటి? అలా అనుకుంటే మా అమ్మ పోవటానికి కారణం నేనా? పిచ్చి పట్టిందా ఏంటి నీకేమైనా అనేసరికి అదేంటమ్మా, అమ్మా నాన్నలు పోయారంటే దానికి కారణం నువ్వా? ఎవరి సమయం అయిపోయాక వాళ్ళని దేవుడు తీసుకెళ్తాడు, తప్పు కదూ అని ఆ అమ్మాయి వెనక ముందు ఆడుతుంటే శివే అక్షయ్ చేపట్టుకొని ఓపెనింగ్ చేయించాడు. ఆ తర్వాత పూజది అయిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చారు. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, తాతగారు నువ్వు వెళ్ళండి అన్నాక వీళ్ళింటికి వచ్చాక నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా అంటే రూమ్లోకి వచ్చిందే. ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని అలా కూర్చుందే. ఒక ఏదో తెలియని మనసులో చిన్న ఇంప్రెషను, భర్త మారుతున్నాడా, తన్నే అర్థం చేసుకోవాలనుకుంటున్నాడా అని ఈలోపే అసలు నేనెందుకు అతని గురించి పాజిటివ్గా ఆలోచించాలి, అతను ఎందుకు మారుతాడో అంతా నా పిచ్చే కానీ అనుకొని బాల్కనీలో అలా నుంచొని ఆలోచించుకుంటుంటే వెనక నుంచి వచ్చి శివ అక్షయ్ని కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టి క్లోజ్ అవ్వబోయాడు. అక్షయ వెనక్కి తోసేసి వెళ్ళబోతుంటే గట్టిగా చేపట్టుకొని ఏమే మొగుడినే కదా నేను, ఎందుకు అంత గింజుకుంటున్నావు? దగ్గరకు వస్తుంటే నేను పెట్టే కొత్త బిజినెస్కి నీ పేరు పెట్టాను. ఒక మొగుడు ఒక పెళ్ళానికి ఇంతకన్నా ఏమిస్తాడో? నేను నిన్ను ఆడీల్లో, BMW బెంచ్ కారుల్లో తిప్పుతున్నాను, సెంట్రలైజ్ చేసి ఇంట్లో ఉంచాను, కట్టుకున్నన్ని బట్టలు, వేసుకున్నన్ని నగలు, నీకు బోరు కొట్టేంత లైఫ్. నేను పడకలో ఎలా ఉంటానో ఒంటి మీద చెయ్యేస్తేనేగా అక్కడ కూడా నీకు కష్టం కలగనివ్వకుండా చూసుకుంటానని తెలిసేది. ప్రపంచమంతా నిన్ను తిప్పుకొస్తాను, డబ్బులు వాడుకోమన్నాను. ఒక మొగుడుగా నేనేం తక్కువ చేస్తున్నానని నన్ను నువ్వు దూరం పెడుతున్నావు? అవునులే, ప్రతి ఒక్క అమ్మాయికి అన్నీ లైఫ్లో ఇచ్చేవాడు అక్కర్లేదు. నువ్వు లవ్ చేసావే నీ మనోహర్ గాడు, అదే ఆ వెధవని చేసుకొనుంటే ఇప్పుడు ఆనందంగా ఉండేది కదూ. కుక్కలాగా నిన్ను సిటీ బస్సులు ఎక్కించి తిప్పి ఆఫీసులో గొడ్డు చాకిరీ చేయించి 10 రూపాయల పానీపూరి చెరిసగం ఫ్రీగా ఎక్కడ 1+1 బర్గర్లు ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళి నీ జీతం తీసుకుని ఇంట్లో పాచి పనులు చేయించుకుని, ట్యూషన్లు చెప్పించుకుని, టైలరింగులు చేయించుకుని, వాడి ఫ్యామిలీని సెటిల్ చేయించుకుని, నైట్ అంతా నిన్ను ఒక టాయ్లా యూస్
చూస్ చేసుకుంటే అలాంటి వెధవలతో బాగుంటాయే లైఫ్లో, నాలాగా అన్నీ ఇస్తామనే మగాళ్ళు పనికిరారు కదూ అని ఆ అమ్మాయి వైపు చూసేసరికి ఏడుస్తుంది అనుకున్నాడు. అలాంటిది చాలా కోపంగా శివరాం వైపు చూసి, ఏ కుక్క గురించి నువ్వు మాట్లాడుతుందే? అవునులే, నువ్వు ఇలాగే మాట్లాడతావు, ఇంతకన్నా నువ్వు ఇంకేం మాట్లాడగలవు? వాడు అమ్మాడు, నువ్వు కొనుక్కున్నావు అంటే నేను వస్తువునా? వాడికి కావలసింది డబ్బు, వాడిని నమ్మాను నేను, నిజమే. నాకు నమ్మటమేమీ కొత్త కాదు, మాటలు పట్టమేమీ ఈరోజు కొత్త కాదు. చిన్నప్పుడు అమ్మా నాన్నలు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు, వాళ్ళని ప్రేమించానా, దేవుడు ఆ ప్రేమను నాకు దూరం చేశాడు. చుట్టాలు బంధువులని సొంత బాబాయ్ అని, తండ్రికి తమ్ముడని నమ్మానా, ఇష్టపడే ఆస్తి వాళ్ళకి ఇచ్చానా, నా మంచి చెడు చూసి ప్రేమను పంచుతారనుకున్నానా, ఆ ప్రేమే కరువైపోయి వాళ్ళు పని మనిషి కన్నా హీనంగా చూశారు. పని మనిషిని చేశారని సినిమాటిక్ బతుకనే కామెడీ చేశావే తప్ప ఏ రోజైనా దగ్గరికి తీసుకోవటం వచ్చా నీకు? ప్రేమగా మాట్లాడటం వచ్చా నీకు? స్నేహంగా ఉండటం వచ్చా నీకు? అసలు నా ఇష్టాలేంటో తెలుసా నీకు? నువ్వు రా, నువ్వు పా, నువ్వు వెళ్ళు, నువ్వు కూర్చో అని నేనేమైనా కుక్కనా పిల్లినా? అవునులే, వాడమ్మాడని నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు, డబ్బుందనే పొగరు నీదే. వాడు ప్రేమను నటించాడు కాలేజ్లో, వాడితోనన్నా లైఫ్ బాగుంటుందేమో అనుకున్నానే తప్ప వాడికి ఏ రోజు నేను ఒక హగ్ ఇవ్వలా, ముద్దు ఇవ్వలా, పక్క పంచుకోలా, అన్ని ఎంక్వైరీలు చేసుకునేగా నన్ను నువ్వు చేసుకొని ఉంటావు. అలాంటిదే వాడు అమ్మేశాడు, నువ్వు కొనుక్కున్నావు. కొనుక్కున్న వస్తువుకి దాని మీద దానికి రైట్ ఉండదు కాబట్టి ఇప్పుడు నువ్వు కొనుక్కున్నావు కాబట్టి నీతో నేను పక్క పంచుకోవాలి, అంతేగా. నీకు కావలసింది శరీరమేగా, రా తీసుకో. ఇన్నాళ్ళు చస్తూనే బ్రతికాను, ఇప్పుడు నీతో చస్తూనే కాపురం చేస్తాను, అదేగా నీకు కావలసిందే. నా ఫీలింగ్స్తో, నా మనసుతో నీకు సంబంధమే ఉంది. ప్రేమిస్తున్నావా నువ్వు? ప్రేమించటం అంటే నీ దృష్టిలో ఏసీల్లో పడుకోబెట్టడం, ఖరీదైన కారుల్లో తిప్పటం, ఖరీదైన బట్టలు ఇవ్వటం, ఇవా? ఒక మనిషిని రోజు అలిసిపోయేంత ఏడుస్తున్నాను నేను, దగ్గరికి తీసుకున్నావా, ఓదార్చావా? నీకు తప్పొప్పులు తెలియదా? అంత బిజినెస్ చేసే బిజినెస్ మ్యాగ్నెట్వి నువ్వు. కనీసం నా ఇష్టాలేంటో తెలుసా? నాకేం ఇష్టమో, నేను ఎలా ఉంటానో, నాకేం నచ్చుద్దే, నా లైఫ్లో అప్స్ ఏంటి, డౌన్స్ ఏంటి, అసలు నువ్వు కాదు నాకు సపోర్టివ్గా ఉండాలి. హస్బెండ్ అంటే ఎలా ఉండాలి? ప్రేమించావా నువ్వు నన్ను? ఆఫీస్కి పిలిచి మ్యారీ మీ అంటమా ప్రేమ అంటే? ప్రేమను అలాగే ఎక్స్ప్రెస్ చేస్తారా ఎవరైనా? నీకు ప్రపోజ్ చేయటం అంటే చేత కాదా? ప్రేమ అంటే చేత కాదా? నీదేమో పంతం, ఆ కుక్కదేమో సిగ్గు మానాభిమానాలు విడిచి వాడొక పిచ్చి కుక్కలాగా నువ్వు డబ్బులు పడేశావు, ఆ ఏరుకొని నన్ను నీకు అప్పచెప్పి వాడు వెళ్ళిపోయాడు. ఏం బతుకునాదే? అవునులే, ఏమనుకుంటున్నావు? వెలయాలని అనుకుంటున్నావా? వేసని అనుకుంటున్నావా? పోనీ అలాగే అనుకుంటే రా, నీ కోరిక తీర్చుకో, నీకు కావలసింది శరీరమేగా. పిచ్చి మాటలు మాట్లాడుకో అనేసరికి మరి ఏమర్థం చేసుకోవాలి నిన్ను? ఏం ప్రేమ తెలుసు అనుకోవాలి? ఏ అమ్మాయినా నీలో ఏముందని ఇష్టపడాలి? బలవంతంగా తాళి కట్టినంత మాత్రాన ఆడదాన్ని బలవంతంగా తాళి కట్టే మగాడిని రాక్షసుడు అంటారో, నువ్వు నన్ను చేసుకుంది రాక్షస వివాహం అంటారో. ఇందులో ప్రేమ ఎక్కడుందే, ఇష్టం ఎక్కడుందే? సీతారాముల కళ్యాణంలో రాముడు శివధనుసు విరిచేటప్పుడు ఒక్క క్షణం సీత వైపు చూశాడంట. ఆవిడ సిగ్గుతో అలా మొగ్గలేస్తూ ఆయన వైపు చూసిందంట. అంటే ఆయనంటే ఆవిడకి ఇష్టమనేగా. అర్జునుడు అంతా ధనుస్సు వేసేటప్పుడు కూడా పైకి మత్స్యయంత్రాన్ని ఛేదించేటప్పుడు ద్రౌపది వైపు చూశాడంట. మరి నువ్వేం చేసావు? నీకేం అర్థమైంది నా మనసు? నీకు తెలిసిందేంటో తెలుసా? వాడికన్నా నువ్వు అన్నిట్లో బెటరు, బెస్ట్. నేను వాడికన్నా నువ్వు బెస్ట్ కాబట్టి నీ దగ్గర డబ్బులున్నాయి, నీ దగ్గర నువ్వు నాకు లగ్జరీలు ఇవ్వగలవు కాబట్టి నేను నీకు మనసు చంపుకొని శరీరాన్ని అప్పగించేసి నటిస్తూ బ్రతికేస్తే చాలా. పోనీ నటించనా నీతో నేను అనేసరికి ఎందుకు అలా మాట్లాడతావు? మరి ఎలా మాట్లాడమంటావు? భార్య మనసు అర్థం చేసుకోవటం అంటే ఏంటి? ప్రేమించటం అంటే ఏంటి? దగ్గరికి తీసుకోవటం అంటే ఏంటి? తల్లి తండ్రి లేని ఒక అమ్మాయిని ఎలా ఓదార్చాలి? ఏం తెలుసు నీకు? నీకేమీ తెలియదు. నీలాంటి వాడితో చెప్పినా వృధా. నీకు చెప్పినా గోడకి చెప్పినా ఒకటే. చెవిటోడు ముందు శంకు మూదిన దున్నపోతు మీద వాన గుడిసినా ప్రయోజనం ఉండదంటారు పెద్దలు. ఇక నీలాంటి వాడిని ఎంతకన్నా ఏమర్థం చేసుకోవాలి? ఓ, నీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక ఫ్యాక్టరీ పెట్టావు, దానికి నా పేరు పెట్టావు,
పెట్టావో, ఎవడికి కావాలి ఆ పేరు, ఎవడికి కావాలి లగ్జరీలో, వాడి దగ్గర నుంచి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశాను. నిజంగా నేను ఆ అడుక్కు తినే వెధవని ప్రేమించిందే కాదు కదో, నిజంగా ప్రేమించే ప్రేమ కోసం తప్పించిపోతుంది నా గుండె. నా తల్లిదండ్రులు పోయాక నా అనే వాళ్ళందరూ నన్ను నానా నరకాలు నానా హింసలు పెట్టారని నీకు తెలుసుగా, మరి అలాంటప్పుడు నువ్వు నాకు ఇస్తుంది ఏంటి? సంతోషమా, ఆనందమా? భార్యాభర్తల కలయికంటే ఎలా ఉండాలి? ఒక ఆడది ఆ మగాడు చెయ్యేసి దగ్గరికి తీసుకుంటే కాదనకూడదు, వద్దనకూడదు. ఆమె మనసు అతను అర్థం చేసుకోవాలి. ఆమె కళ్ళల్లో అతని మీద ఆరాధన కనపడాలి, ప్రేమ కనపడాలి. దానికోసం యుద్ధాలే జరిగిన, రాజ్యాలే పోయినా ఒక మగాడు ఆడదాని మనసు గెలిస్తే వాడిని మగాడంటారు. శరీరాన్ని మాత్రమే సొంతం చేసుకునే వాళ్ళని నీ దృష్టిలో మగాడంటారేమో, నా దృష్టిలో అనరని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. శివరాం అలా నిలబడిపోయి, దీనికి మాటలు రావనుకున్నాను, చాలా మాటలొచ్చు దీనికనే అలా నిలబడిపోయాడు బాల్కనీలో. అలా నిలబడి ఆలోచిస్తూ, ప్రేమించనంటదేంటి, నాకు ప్రేమ రాదంటదేంటి, ఒక మగాడు ఒక వైఫ్కి ఇంతకన్నా ఏమివ్వగలుగుతాడో, నేనేం తక్కువ చేశానో, కోట్ల రూపాయలు ఖరీదు చేసే కొత్త బిజినెస్కి తన పేరు పెట్టాను, తన పేరు మీదే రిజిస్టర్ చేయించాను, ఇంటి ముందు కార్లు, ఇంట్లో నగలు, డబ్బు, సుఖాలు, సంతోషాలు నేనా మీద చెయ్యనన్నాను, నేనా దగ్గరికి తీసుకోనన్నాను. మృగం అందే, పశువు అందే. అసలు నేను రొమాంటిక్కో కాదో దీనికి తెలుసా? అసలు ప్రేమ అంటే ఏంటి, ప్రేమించటం అంటే ఏంటి, ఓదార్చటం అంటే ఏంటి, అసలు ఒక అమ్మాయికి ఒక అబ్బాయి దగ్గర నుంచి ఏం కావాలి, ఒక అమ్మాయిని ఎలా అర్థం చేసుకోవాలి? మనం ఎప్పుడైనా ప్రేమించి చచ్చామా? పాస్ట్లో కూడా మనం చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు కదా అని తల పట్టుకొని కూర్చొని తెల్లారే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత గూగుల్ అనే, తనకెవరిని అడిగే అలవాటు లేదు కాబట్టి గూగుల్ ఓపెన్ చేసి అమ్మాయి ఒక అబ్బాయి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అని కొన్ని బుక్స్ తెప్పించుకొని కొన్ని సైటుల్లోకి వెళ్ళి చదివి ఆ తర్వాత కొన్ని రొమాంటిక్ మూవీస్ చూసి మొత్తానికి అన్నీ కలిపి ఒక డైరీ బ్రెయిన్లో రెడీ చేసుకున్నాడు ఒక నెల రోజులకి శివరాం. ఇంతవరకు చిన్నప్పటి నుంచి నాకున్న యాటిట్యూడ్కి నేను నా లైఫ్లోనూ గివప్ తీసుకోలేదు, నా కెరియర్లోనూ గివప్ తీసుకోలేదు, బిజినెస్లోనూ గివప్ తీసుకోలేదు. అలాంటిదే నా మ్యారేజ్ లైఫ్లో గివప్ తీసుకుంటానా నేను అనే దాంతో, వైఫ్ని ఇంప్రెస్ చేయాలంటే హస్బెండ్ చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చి ఆమెని ఇంప్రెస్ చేయాలని తెలుసుకున్నాడు తను. దాంతో ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైం తన లైఫ్లో ఒకళ్ళ కోసం తను ఒకటి సెలెక్ట్ చేసి కొనటం అనేది, శారీ షాప్కి వెళ్ళాడు. వెళ్ళి తనకి ఏ శారీ బాగుంటుంది, అన్ని కలర్లో ఉన్నట్టున్నాయి ఇంట్లో అని, అయినా సరే ఒక కలర్లో తను చాలా అందంగా ఉంటుందని ఆ స్కై బ్లూ కలర్ శారీ తీయండి అన్నాడు. తీసిన తర్వాత వాళ్ళు 10 రకాలు పెడితే అందులో చాలా నచ్చింది ఒకటి సెలెక్ట్ చేశాడు. ఇది ప్యాక్ చేయండి అని ప్యాక్ చేయించుకుని ఆ తర్వాత డైమండ్ షాప్కి వెళ్ళాడు. వెళ్ళి అక్కడున్న చాలా ఖరీదైన డైమండ్ సెట్ చూస్తూ చేత్తో పట్టుకుని, మళ్ళీ డబ్బులతో కొనాలనుకున్నావు నన్ను కూడా అన్న అంటది అని చెప్పి బయలుదేరి వస్తూ ఉండగా నిజంగానే తన మనసుకి చాలా చాలా నచ్చేసింది అక్కడ ఉన్న ఒక బ్లాక్ బీడ్స్. అది ఎంత అందంగా ఉందంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి హక్ చేసుకున్నట్టు ఉంది. ఎందుకో చాలా నచ్చింది తనకి. దాంతో అది ఒక్కటే పీస్ ఉందని వేరే వాళ్ళు తీసుకోబోతుంటే ఇమీడియట్గా అది ప్యాక్ చేయమని తీసుకొని గిఫ్ట్ ప్యాక్ చేయించుకొని ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత అలా కూర్చొని ఉంది అక్షయ. కూర్చొని ఉన్న తర్వాత సంతోషం వచ్చినా ఏడుస్తుంది, బాధ వచ్చినా ఏడుస్తుంది. ఏమో దేనికి అర్థం కాదు. ఆఫీస్లో ప్రాజెక్ట్ సక్సెస్ అయినప్పుడు ఇది ఏడిసింది, అది ఆనందం ఏడుపు, రోజు ఏడుస్తుంది, ఇది బాధలో ఏడుపు అనుకోనే అక్షయ అన్నాడు. అనేసరికి అంత మృదువుగా మొగుడు పిలవటం అదే ఫస్ట్ టైము. దాంతో అలా చూసేసరికి నీకోసమని తీసుకొని వచ్చాను, తీసుకో అని శారీ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి అలా పక్కన పెడితే, పక్కన పెట్టకు తీసి చూడు ఎలా ఉందో, అలాగే ఇది కూడా అని ఆ అమ్మాయి కోసం అని చెప్పి ఆ బ్లాక్ బీడ్స్ బాక్స్ కూడా ఇచ్చాడు. అంతా దాంట్లో అమ్మాయి శారీ తీసి అలా చూస్తూ ఉండగా, అంటే నీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే బిల్ అందులోనే ఉంది, ఎక్స్చేంజ్ చేసుకో అన్న తర్వాత నిన్ను కూడా చేయొచ్చా నేను ఎక్స్చేంజ్ అనేసరికి నేను నో ఎక్స్చేంజ్
పీసులే అనేసరికి, మరి నువ్వు తెచ్చిన వస్తువులు మాత్రం నేను ఎక్స్చేంజ్ చేయొచ్చే అనేసరికి, అదేంటి నచ్చకపోతే అమ్మాయిలనే ఫస్ట్ మాట లవ్లో ఉన్నప్పుడైనా పెళ్ళైన తర్వాత మొగుళ్ళనైనా మాకు నచ్చలేదు ఎక్స్చేంజ్ చేసుకుంటాం, బిల్లుందా పడేసావా అని అడుగుతారుగా, ఆ మాట దీంతో అనకూడదా, దీనికి నచ్చలేదా అనుకున్న తర్వాత బ్లాక్ బీడ్స్ తీసి మెల్లో పెట్టాడు. ఇది మాత్రం నో ఎక్స్చేంజేలే, చాలా నచ్చి తీసుకున్నాను అని ఆ అమ్మాయికి వెనకమాల హుక్కు తన పెదాలతో గట్టిగా నొక్కుతూ కావాలని మెడ మీద ముద్దు పెట్టాడు. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి వస్తాను అని తను స్నానానికి వెళ్ళాక తీసేస్తుందా తెంపేస్తుందా అని బాత్రూంలోంచి తొంగి చూస్తే ఆ బ్లాక్ బీడ్స్ అమ్మాయి అద్దంలో చూసుకుంటూ చేత్తో స్పృశిస్తూ ఉంటే, ఆడవాళ్ళు ఉన్నారే ఈ జన్మకు అబ్బాయిలకు అర్థం గారు, అమ్మ బాబోయ్ టిపికల్ క్యాండిడేట్లురా నాయన భూమి మీద అనుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయిని ఆఫీస్కి రా వెళ్దామని ఇదివరకు ఎప్పుడూ లేనిదే తను బరబరా ముందు వెళ్ళిపోతూ ఆ అమ్మాయి వెనకాల వస్తే పట్టించుకునేవాడు కాదు. అలాంటిదే 4 అడుగులు వెనక్కేసి కలిసి వెళదాం రమ్మనమని ఆ అమ్మాయి చేయి పట్టుకొని తీసుకెళ్ళి తనే కారు డోర్ తీసి ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఆ అమ్మాయి మీదకు వచ్చినట్టు వచ్చి సీట్ బెల్ట్ వేసి ఆ అమ్మాయి వైపు చూసి సరసంగా ఒక నవ్వు నవ్వి ఆ తర్వాత కొంగు లోపలికి వేసి ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ ఒళ్ళో పెట్టుకోమని చెప్పి కార్ డోర్ వేసి పక్కన కూర్చున్నాడు. తనకి న్యూస్ వినే అలవాటు ఉంటుంది, బిజినెస్ న్యూస్ వినేవాడు. ఇంతకుముందు రొమాంటిక్ సాంగ్స్ కలెక్షన్ చేయించి అది పెడితే హాయిగా ఉంది వింటంటే, ఇదివరకు లేదు. నిజమే, వైఫ్తో లైఫ్ చాలా కొత్తగా ఉంటుందేమో ఏ అబ్బాయికైనా. ఎవరి కోసం లైఫ్లో కాంప్రమైజ్ అవరా, అమ్మ కోసం, నాన్న కోసం, ఫ్రెండ్స్ కోసం, రిలేటివ్స్ కోసం, సిబ్లింగ్స్ కోసం. కానీ వైఫ్ కోసం అంటే ఎంతటి మగాడైనా సరే మారాల్సిందేనేమో. అవునులే, దేవుళ్ళకే తప్పలేదు నేనెంత అనుకునే కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి తను ఎంత ఇంపార్టెంటో తన భర్తకి అనేది తెలియాలనేది శివరాం బాధ. ఆఫీస్లో ఇదివరకట్లా అరవటం మానేశాడు, కోప్పట్టం మానేశాడు, పెద్దగా ఇదివరకిట్లాగా రియాక్ట్ అవ్వటం మానేశాడు. ఏదన్నా ఉన్నా మళ్ళీ చేయమనమని గట్టిగా చెప్పి ఫైల్ అక్కడ పెడుతున్నాడు తప్ప ఏం మాట్లాడటం లేదు. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత రెడీ అవ్వమని బయటికి తీసుకెళ్ళటం, డిన్నర్కి వెళ్ళిన దగ్గర చైర్ లాగి కూర్చోమని చెప్పటం, ఆ అమ్మాయిని కలిసి గుడికి వెళ్దామా అని అడగటం, ఆ అమ్మాయి తల్లో పువ్వులు పెట్టడం, ముఖాన బొట్టు పెట్టడం, ఆ తర్వాత ప్రసాదం నోట్లో పెట్టడం, తింటదా లేదా తింటదా లేదా తింటదా లేదా అంటే నోరు తెరిచి తిందే. తిన్న తర్వాత అమ్మయ్య అనుకున్నాడు. ఆ తర్వాత ఒకరోజు బయటికి తీసుకెళ్తే రోజెస్ ఇష్టమేనా అన్నాక అందే అనేసరికి రోజెస్ తీసుకొని ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ అమ్మాయితో కూర్చొని ఫ్రెండ్లీగా మాట్లాడటం, ఆ అమ్మాయికి తనే మార్నింగు అలా గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటుంది. తెమ్మనమని 2 కప్పులు ఆ అమ్మాయితో పాటే తీసుకొని తాగటం స్టార్ట్ చేసిన వాడల్లా ఇంకొక వారం రోజుల్లో 1 కప్పే ఇద్దరం చెరుసగం తాగుతామని మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని నువ్వు ఈ శారీ కట్టుకొని ఈ డ్రెస్ వేసుకొని మూవీ వచ్చింది వెళదామని, లంచ్కి వెళదామని ఆఫీస్ నుంచి మధ్యలో రావటం, ఆ అమ్మాయికి తనే టిఫిన్ చేసేటప్పుడు నోట్లో తినిపించటం, ఆ తర్వాత లంచ్ ఇద్దరం కలిసే తిందామని ఆఫీసులో కూడా ఆ అమ్మాయికి తినిపిస్తూ తింటాం, ఆ అమ్మాయి కాళ్ళు తన ఒళ్ళో పెట్టుకోవటం, ఆ అమ్మాయిని ఆఫీస్ చైర్లో తను కూర్చుంటే అసలు ఆ ప్రొమిసెస్లోకి ఎవరన్నా వెళ్ళాలంటేనే వాళ్ళకు ఒకేసారి సునామీ రావటం, కరోనా రావటం, శివ గదిలోకి వెళ్ళటం ఒకటే అనుకుంటారు. అలాంటిది అక్షయ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం, అక్షయ్ని మాటలతో మరిపించటం ఇలా చేస్తూ లాంగ్ డ్రైవ్కి వెళదామా అని వెంట పెట్టుకొని తీసుకెళ్ళటం. అలా ఒకరోజు లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు తన లైఫ్లోనే ఫస్ట్ టైం తను అసలు స్ట్రీట్ ఫుడ్ అనేదే తను ఎంకరేజ్ చేయడు. అలాంటిదే స్ట్రీట్లో కార్ ఆపి తనే కారులో నుంచి దిగి ఐస్ క్రీమ్ తింటావా, ఏం తీసుకోను, ఏ ఫ్లేవర్ తీసుకోను అనేసరికి ఆ అమ్మాయి ఇది అని చెప్పింది. చెప్పాక వైఫ్కి ఒకటి తీసుకుని తను కూడా ఒకటి తీసుకుని కారులో కూర్చుంటే వైఫ్ చేయి పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందిగా, కాసేపు ఇక్కడ కూర్చుందాంగా అని
కూర్చోబెట్టి ఆ అమ్మాయి భుజం మీద చెయ్యేశాడు. ఆ అమ్మాయి నో అనలా, కాదనలా, తోసేలా. భార్య కళ్ళల్లో నిజంగానే తన మీద నమ్మకం కనపడుతుంది, అభిమానం కనపడుతుంది, గౌరవం కనపడుతుంది, ప్రేమ కనపడుతుంది. అదే గౌరవం ఒకప్పుడు నిజంగానే తను ఒక ఆడదానికి ఇవ్వలేకపోయాడా? అదే ప్రేమ పంచలేకపోయాడా? మొండితనంతో ఉండే నిజంగానే తన భార్యని అర్థం చేసుకోలేదా అని ఆలోచిస్తూ అక్షయ అంటే అనేసరికి ఏవైనా లైఫ్లో పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయా అనేసరికి అంటే అందే. అదే అంటే ఇక్కడికి వెళ్ళాలి, ఈ చూడాలి, ఇలా ఉండాలి అని ఉంటాయి కదా. అలా అనేసరికి అలాంటివేమీ లేవులే కానీ అని మరి అనేసరికి అమ్మా నాన్న పోయిన తర్వాత ఒక్కసారి కూడా వాళ్ళ ఆబ్దికం జరిపించలేదు పిన్ని బాబాయ్. వాళ్ళ ఆబ్దికం జరిపించాలని ఉంది. వాళ్ళ పేరు మీద ఏదైనా ఒక మంచి కార్యం చేయాలని మనసు కనిపిస్తుంది. నా అనే వాళ్ళు సంతోషంగా ఉంటే చూసి అందులో ఆనందాన్ని వెతుక్కుని నా అనే వాళ్ళని ప్రేమించడం తప్ప నాకు ఇంకా పెద్ద పెద్ద ఆశలు కోరికలు ఏమీ లేవు. ఎప్పుడు చనిపోయారు వాళ్ళు, డేట్ ఏంటి అన్నాక ఈరోజు అనేసరికి ఎలా పోయారో ఏమీ లేదు. ఏది కొన్నా నాతో ఓపెన్ చేయించడం నాన్నకు అలవాటు. అలాగే కొత్త కారు కొనుక్కొచ్చారు. కొనుక్కొస్తే అదే రోజు ఆ కారులో నేను వెళ్ళాల్సిందే. వెళ్ళిపోయినా పోయేదేమో. ఈ నరకాలన్నీ పడే బదులు చాచా ఏం మాటలవే అని ఆ అమ్మాయి భుజం మీద చెయ్యేశాడు. ఎప్పుడూ లేనిది ఆ అమ్మాయి తన చెయ్యి ఆ అమ్మాయి చేతిలోకి తీసుకుంది. తీసుకున్న తర్వాత అమ్మా నాన్న పూజ చేయించుకొస్తామని వెళ్ళారు. పూజ చేయించుకుని వచ్చేటప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుందే. ఆ అమ్మాయి కళ్ళు తుడిచాడు. ఆ తర్వాత అలా కాదురా, నువ్వు సినిమాలో చూసావా ఒక హీరోయిన్ డ్రాయింగ్ వేసుకుంటుందే, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని హీరో తీసుకెళ్తాడే, అలా కోరికలేం లేవా? నేను ఇంతవరకు మన ఊరే మొత్తం చూడలేదు, ఇంకా దేశాలు దాటి చూడటం కూడానా, నాకు అది కూడా తెలుసా అని నవ్వేసరికి అంటే నీకు డ్రాయింగ్ వేయటం రాదా అనేసరికి షో అనేసరికి సారీ అంటే అలా కాదులే అనేసరికి పద వెళదామన్నాక ఎప్పుడూ ఇంతే, ఏదో చేద్దాం అనుకొని ఇంకేదో అయిపోతాను అనుకొని ఆ అమ్మాయిని అలా ఎక్కించుకొని తీసుకెళ్ళాడు కారులో. ఆ తర్వాత ఒక రోజున కారు దిగి అలా నడిచొస్తూ ఉండగా ఆ అమ్మాయి ఎత్తు తక్కువగా ఉంటుంది, దాంతో ఐ హిల్స్ వేసుకుంటుంది. ఐ హిల్ విరిగి పడబోతే పట్టుకున్నాడు. పట్టుకొని ఎప్పుడూ లేనిదే ఎంతవరకు తన లైఫ్ మొత్తంలో తన యాటిట్యూడ్ పక్కన పెట్టి ఒక ఆడదాని కాలు పట్టుకుంటానని కల్లో కూడా తను ఊహించెరగడు. అలాంటిది ఆ అమ్మాయి కాలుకున్న బెల్ట్ తీసి చెప్పులు తీసేసి ఆ అమ్మాయి అలా నిలబడితే పైకి ఎత్తుకున్నాడు. ఎత్తుకున్న తర్వాత చెప్పులు లేకుండా ఎలా నడుస్తావు అని కారు దాకా తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టాడు. ఆ అమ్మాయి అలా చూసింది శివ వైపు. తన మొగుడేనా తన కాలు పట్టుకుంది, చెప్పు తీసింది, తను ఎత్తుకుంది, తీసుకొచ్చి కూర్చోబెట్టిందనే దిగ్భ్రాంతి గురైంది 1 నిమిషం పాటు ఆ అమ్మాయి. ఆ తర్వాత ఒకరోజు పొద్దున్నే అక్షయ రెడీ అవ్వంటే ఎక్కడికి అంది. రా చెప్తానని తాత మీరు కూడా అన్నాక తాతయ్యని తీసుకుని అక్షయని వెంట పెట్టుకుని శివరాం ఒక చోటకి తీసుకెళ్తే అక్షయ వాళ్ళ అమ్మా నాన్నయ్య పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి అక్కడ ఆబ్దికం చేయించడానికి ఏర్పాట్లు జరుగుతుంటే అలా చూస్తూ నిలబడిపోతే ఈరోజు అత్తయ్య గారు మామయ్య గారు పోయిన రోజు కదూ అనేసరికి తనే మర్చిపోయింది. అసలు ఆ రోజు తనకే గుర్తులేదు. అలాంటిది బాబు క్రతువు జరిపించాలి అనేసరికి శివే డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళి కూర్చొని వాళ్ళకి పిండ ప్రదానాలు చేసేసరికి ఆ అమ్మాయికి కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. దాంతో శివనే ఎప్పుడూ లేనిది కౌగిలించేసుకొని చిన్నపిల్లల వెక్కిళ్ళు పెట్టి ఏడిస్తే దీనికి కూడా ఏడుస్తారా అనేసరికి నీకు అర్థం కాదులే నేను చెప్పేదే అని కళ్ళల్లో నీళ్ళు అలా కారిపోతే తాతగారు బాధపడకమ్మా, ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉంటే చూసి నీ ఆనందంలో నీ సంతోషంలో అమ్మా నాన్నలు బ్రతికే ఉంటారు, తిరిగి మళ్ళీ మీ కొడుకునే పుడతారని పెద్ద ఆయన కాబట్టి ఆయన ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెంట పెట్టుకొని ఒక చోటకి తీసుకెళ్ళాడు అక్షయ్నే. తీసుకెళ్ళేసరికి ఏంటిది అనేసరికి వాళ్ళ అమ్మా నాన్న పేర్ల మీద ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశాడు శివరాం. ఇది మన డబ్బులతో స్టార్ట్ చేసిందే. ఇక్కడ ఎంతోమంది తల్లిదండ్రులు లేని పిల్లలు,
పిల్లలు వదిలేసిన అమ్మా నాన్నలు, ఇక్కడ మానసిక వికలాంగులు, వైకల్యం ఉన్నవాళ్ళు, ఎంతోమంది చదువుకోవాలనుకొని చదువుకోలేని పిల్లలు, భర్త పోయిన ఆడవాళ్ళు, ఇలా చాలామంది ఆశ్రయం పొందుతారు. ఏదో ఒక మంచి పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అదే మీ అమ్మా నాన్నల పేర్ల మీదుగా చేస్తే పోయిన వాళ్ళు దేవుడితో సమానం కదా, ఆ పుణ్యమంతా వాళ్ళకే పోసేస్తాడులే దేవుడు అనే పాటికి మొగుడి భుజం మీద అలా వాలిపోయి వెక్కిళ్ళు పెట్టి చిన్నపిల్లలా ఏడ్చేసేసరికి ఏదొచ్చినా ఏడుస్తావా, దీనికి కూడా ఏడవాలా అనేసరికి నీకు నేను చెప్పినా అర్థం కాదులే అనేసింది. అన్న తర్వాత ఏదొచ్చినా ఏడుపే నీకు అని అమ్మాయి కళ్ళు తుడిచాడు. నిజంగా నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు అనేసరికి నీ థ్యాంక్స్ కోసం నేను ఇదంతా చేయలేదు, వాళ్ళు నా వాళ్ళు అనుకుని చేశాననేసరికి ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఇలాగే ఏడుస్తావా నువ్వు అని ఆ అమ్మాయికి భోజనం తినిపించి గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత తను ఫస్ట్ యానివర్సరీ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక మంచి రోజు చూసుకుని ప్రపోజ్ చేసావా, చెప్పటం వచ్చా అని అడిగిందనే దాంతో ఒక ప్రశాంతమైన ప్రదేశంలో, నరమానవుడు కూడా లేని చోట అక్కడ స్పెషల్గా ఒక టెంట్ వేయించుకొని అంతా రెడీ చేయించుకున్నాడు. అక్కడ ఆ అమ్మాయిని బ్లైండ్ ఫోల్డ్స్ కట్టి తీసుకెళ్ళిన తర్వాత మోకాళ్ళ మీద కూర్చుని విల్ యు మ్యారీ మీ అని అడిగేవాడిని అంతకుముందు అయితే, కానీ ఆ అడిగే ఇది మన ఇద్దరి మధ్య రాలేదుగా, అందుకే అడుగుతున్నాను. రెస్ట్ ఆఫ్ లైఫ్ మన ఇద్దరం హ్యాపీగా ఉందామా, ఐ లవ్ యూ, నన్ను నీ హస్బెండ్గా యాక్సెప్ట్ చేస్తావా, అమ్మా నాన్నల మీద ఒట్టన్నావనే ముట్టుకోలేదు ఇంతకాలంగా నిన్ను అనేసరికి ఆ అమ్మాయి ఆలోచించిందే. నిజమే, జెంట్లుమెన్ తన భర్త తను అన్న మాట కోసమే మారాడు, తన కోసమే కదో తన భర్త డబ్బులు ఇచ్చే మనోహర్ దగ్గర తన్నే నిజంగానే కొనుక్కున్నాడు అనుకోవాలా, లేదంటే మనోహర్ నుంచి తన్నే వదిలించి బయటికి తీసుకొచ్చాడు అనుకోవాలా అనేసరికి ఈలోపు శివరామే కలగజేసుకుని, ఆ రోజు నేను నిన్ను కొనుక్కున్నానన్నావు, నాకు చాలా బాధేసిందే, మనోహర్ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశాను నేను, అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్న ఒకడినే నీలాంటి ఒక మంచి అమ్మాయి చేసుకోవటం కరెక్ట్ కాదనిపించిందే, నేను నిన్ను కొనుక్కోలేదు, వాడి నరకంలో పడకుండా తప్పించానంతే, నీలాగా ఒక 70,000 శాలరీ వచ్చే ఆడపిల్లలు బయట ఎవరైనా తెలివితేటలు ఉన్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు 2 లక్షల శాలరీ వచ్చే అబ్బాయినే ఏ రెస్పాన్సిబిలిటీస్ లేని అబ్బాయిల్ని చేసుకోవాలి, సెటిల్డ్ ఫ్యామిలీలో కుర్రాళ్ళని అనుకుంటారో, నీలా అమాయకంగా బలిమేకల్లాగా రెడీ అయిపోరో, అందుకే వాడిని కరెక్ట్ కాదనిపించిందే, మనకున్న ఇంత ఐశ్వర్యంలో నేను నీకోసం ఖర్చు పెట్టేదే ఎవరికి అనుకున్నానో, నువ్వు నా మనిషివి కాబట్టి నిన్ను నా దాన్ని చేసుకోవటానికి వాడిని అడ్డు తొలగించటానికి కుక్కకి బిస్కెట్ వేసినట్టు వేసి పంపానే తప్ప స్వార్థ బుద్ధితోనో ద్రోహ బుద్ధితోనో కాదో, కామంతో అంతకన్నా కాదు, చూడగానే చాలా నచ్చావు, ఇష్టపడ్డాను, ఆ తర్వాత నువ్వు వాడితో క్లోజ్గా ఉండటం చూశాను, ఏంటా విషయం అని ఎంక్వైరీ చేయించితే వాడి లైఫ్ గురించి నీ లైఫ్ గురించి మొత్తం తెలిసిందే, నీకే డైరెక్ట్గా ప్రపోజ్ చేశాను, నువ్వు ఒప్పుకోలేదు, నిజమే అప్పుడు నాకు అహంకారం గర్వం పొగరు ఎక్కువే ఉండుండొచ్చు, కానీ ఎన్ని రోజుల్లో నువ్వు నన్ను నోటీస్ చేయలేదా, ఆఫీస్లో కూడా ఇదివరకు ఇట్లా కోప్పట్టలేదో, కానీ కొన్ని విషయాల్లో నేను స్ట్రిక్ట్గానే ఉండాలి, లేదంటే వ్యాపారం ఏమైపోద్దో, వాళ్ళు ఎంత లీనియన్స్ తీసుకుంటారో నీకు తెలుసు, కాబట్టే నేను ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటున్నాను, కానీ అరిచి కోప్పట్టలేదు, నిజం చెప్తున్నాను, నిన్ను నేను చాలా ప్రేమించాను, ఇష్టపడ్డాను, అది నాకు చెప్పటం చేత కాదంతే, ప్రేమించటం రాక మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందేమో, కానీ ఆ ప్రేమని చెప్పే విషయంలో మాత్రం నాకు చేతకాకే ఇంత ఆలస్యం జరిగింది అని ఆ అమ్మాయి చేయి పట్టుకునేసరికి చెయ్యి ఇచ్చింది ఉంగరం పెట్టమనే, పెట్టి ఐ లవ్ యూ అని ఆ అమ్మాయిని అలా కౌగిలించుకొని ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకున్నాడు. పెదవుల మీదే ముద్దు పెట్టేవాడిని, అమ్మా నాన్నల మీద ఒట్టన్నావని ఆగాననేసరికి ఆ అమ్మాయి నవ్వి తలదించేసరికి ఒట్టిప్పుడు లేనట్టేనా అని దగ్గరికి తీసుకుంటే అందే. అన్న తర్వాత ఐ లవ్ యూ టూ చెప్పవా, ఐ లవ్ యూ టూ అనేసరికి ఆ అమ్మాయి పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత అలా వర్షం పడే ఇద్దరు చాలాసేపు ఆ వర్షంలోనే ఉండిపోయి
ఇద్దరు ముద్దు పెట్టుకుంటూ ఉండిపోయారు. ఆ వర్షం అలా పడుతూనే ఇద్దరు తడిచిపోయిన తర్వాత ఆమెని లోపలికి తీసుకెళ్ళి భార్యతో ఇక్కడ కాదులే కానీ ఒక ప్లేస్కి వెళదాం రమ్మనమని, అక్కడి నుంచి బట్టలు మార్చుకోమని, నీకోసం వేరే డ్రెస్ తెచ్చానని ఇంకొక చోటుకి తీసుకెళ్తే అక్కడంతా డెకరేట్ చేసి ఉంది ఫస్ట్ నైట్ రూమ్ లాగా. ఆ అమ్మాయి తెల్ల చీరలో ముగ్ధ మనోహరంగా మెరిసిపోతుంది. నేను కాదన్నని ఏంటి గ్యారెంటీ అంటే, నువ్వు కాదనవనేది నీ కళ్ళల్లో నా మీద కనిపిస్తున్న ప్రేమ నాకు చెప్పిన మాట. అది నీ మీద నాకున్న నమ్మకం. కాదన్నా నేనేం ఫీల్ అయ్యేవాడిని కాదు. అంటూ ఉంటారు కదా అమ్మాయిలు, నో అన్నా సరే అబ్బాయిలు గివప్ తీసుకోకూడదు, మళ్ళీ మళ్ళీ టేక్ ఇట్ ఈజీ అనుకొని ట్రై చేయాలని. మహా అయితే ఈ పువ్వులు ఈ రోజుకి వాడిపోయేవి, కానీ నేను నిన్ను గెలుచుకుంటాననే నమ్మకం నాకుందే అని ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుని నిజంగానే చాలా ప్రేమగా, చాలా క్లోజ్గా ఆ అమ్మాయికి ఏ బాధ కలిగించకుండా చాలా సున్నితంగా ట్రీట్ చేస్తూ డీప్గా క్లోజ్ అయ్యాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి గుండెల మీద పడుకున్న తర్వాత ఆ అమ్మాయి నుదురు మీద ముద్దు పెట్టుకున్నాక, ఒక మాట అడగనా నిన్ను అంటే, ఏంట్రా అన్నాడు. అనేసరికి బోర్ కొట్టేశానో, మోజు తీరిపోయిందనో, నన్ను వదిలేయటమో ఎంటేయటమో చెయ్యవుగా అనేసరికి, పిచ్చిదాన, ఈ ప్రపంచంలో నాకంటూ ఉంది, నా గురించి పట్టించుకునేదే నీకు ముందు తాత మాత్రమే. ఇక తాతయ్య తర్వాత నా జీవితంలో ఆయన రాలిపోయే పండుటాకు. నాకంటూ నువ్వు, రేపు పుట్టాక మన పిల్లలు తప్ప ఎవరున్నారో. భార్య శరీరం మీద వ్యామోహం పెంచుకోవటం ఏంట్రా, భర్త చీప్గా. భార్యాభర్తల బంధం అనేది పవిత్రమైనదే. సెక్స్ కూడా వాళ్ళని ఒకళ్ళల్లో ఒకళ్ళు కలిసిపోయి ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకోలేనంతగా వచ్చినప్పుడు చూపించుకునేదే తప్ప, ఏదో మనం రిలాక్స్ అయిపోవటానికో లేదంటే స్ట్రెస్ రిలాక్సింగ్ కోసమో క్లోజ్ అయ్యేది కాదురా. అది పవిత్రమైనటువంటి బంధం. అది కూడా మనం పవిత్రంగా సృష్టి కార్యం చేసి మన వంశాన్ని నిలబెట్టుకునే వంశాంకురాల్ని తీసుకురావడానికి అన్యోన్యత కోసం ఉన్నదే తప్ప దాన్ని తప్పుడు పనులకు వాడుకోమని చెప్పలేదనేసరికి ఆ అమ్మాయి క్లోజ్ అయిందే. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి హనీమూన్కి వెళదాం, ఎక్కడికైనా నీకుందా స్పెషల్ ప్లేసు అనేసరికి, నాకు తెలుసు మరి అన్నాక, వరల్డ్ టూరే వెళదాం అయితేనని. తాత బిజినెస్ నువ్వు చూసుకో అనే, మనవడు మనవరాలు క్లోజ్గా ఉంటున్నారని ఆయన ఆనందపడ్డాడే తప్ప క్వశ్చన్ చేసి అడిగే అలవాటు వాసుదేవరావుకి లేదు. శివరాం అక్షయ్ని తీసుకెళ్ళి వరల్డ్ టూరే తిప్పుకొని తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండటం మొదలుపెట్టారు. ఎంత అన్యోన్యంగా అంటే, భార్యకి ఎంత చనువిచ్చుకున్నాడంటే, తన మొగుడి కార్డ్స్ తీసి డబ్బులు తను వాడుకునేంత, భార్యకి తను సర్ప్రైజులు ఇవ్వటమే కాదు భర్తకి తను సర్ప్రైజులు ఇచ్చేంత, మొగుడు వెళ్ళబోతుంటే టై పట్టుకొని లాగే మొగుడితో తను అప్పటికప్పుడు ఇంటిమేట్ అయ్యేంత, కారులో మొగుడే మీద పడి ముద్దులు పెట్టుకునేంత, ఇప్పుడికిప్పుడే లాంగ్ డ్రైవ్ వెళదామని మొగుడితో పంతం పట్టేంత, నాకు పెడతావా పెట్టవా ముందంటాం, మొగుడు ఉప్పెక్కటం, ఒళ్ళో పడుకోవటం, కాళ్ళు ఎత్తుకెళ్ళి ఒళ్ళో పెట్టడం, అంతా క్లోజ్ అయిపోయారు ఇద్దరు కలిసి. ఇలా వాళ్ళది ఇంకొక యానివర్సరీ కూడా గడిచిపోయిందే. మనవడు మనవరాలు సంతోషంగా ఉండటం చూసి వాసుదేవరావు మనసు ఆనందంతో నిండిపోయిందే. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళెవరో అక్షయ్ వచ్చిన దగ్గర నుంచి తిట్టుకుంటూ తిరుగుతాడే తప్ప వాళ్ళెప్పుడు అక్షయ్ని పలకరించరు. అసలు అక్షయ వాళ్ళనెప్పుడు పలకరించదు. ఇలా రోజులు సంతోషంగా గడిచిపోతూ భర్త ప్రేమలో ప్రపంచాన్నే మర్చిపోయి ఒక రోజున భార్యాభర్తలిద్దరూ ఆఫీసు నుండి అలా ఇంటికి వచ్చేటప్పుడు, రేపు గుడికి వెళ్ళాలి మర్చిపోవద్దు, వెయిట్ చేస్తాననేసరికి, నెక్స్ట్ డే కొంచెం ముందుగానే అక్షయ్ని డ్రైవర్కి ఇచ్చి పంపించి, ఎర్లీగా వచ్చేస్తానరా మీటింగ్ ఉంది అని చెప్పాడు శివ. ఆ తర్వాత చూస్తే 7ంటికి వచ్చాడు. వచ్చావులే ఎర్లీగా అని కళ్ళనీళ్ళు పెట్టుకొని బొంగమూతి పెట్టుకుంటే, వెళ్ళి వెంటనే ఫ్రెష్ అయ్యి వచ్చి భార్యను ముద్దు పెట్టుకొని, ఇప్పుడు వెళ్ళినా టెంపుల్ తీసే ఉంటుంది అని ఆ అమ్మాయిని తీసుకొని ఫాస్ట్గా గుడి దగ్గరికి వెళ్ళేసరికి, ఏంటో దేవుడా, ఈ ఆడోళ్ళు నీ దగ్గరికి రావటం కోసం మొగుణ్ణి కూడా సతాయిచ్చేస్తారు అనుకుని, ఏమోలే నువ్వే వరం ఇచ్చేస్తావో అనేసరికి అక్షయ ప్రదక్షిణలు చేసుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేయించి గుడంతా దీపాలు పెట్టి అమ్మవారికి వాయనం పెట్టి తన పసుపు కుంకాలు, తనది తన భర్తది ఆరోగ్యం చల్ల
చల్లగా చూడమని, రేపు తమకి పండంటి బాబు పాపో పుట్టాలని మరి అనుకునే అలా అన్నదానానికి కూడా డబ్బులు కట్టించి వీళ్ళు తిరుగు ప్రయాణమై వస్తూ ఉండగా కారు బ్రేక్స్ ఫెయిల్ అయినాయి. అంతా దాంట్లో భార్యకి చెప్తే టెన్షన్ పడుద్ది, కంగారు పడుద్ది, భయపడుద్ది అనే దాంతో తన టెన్షన్ని ముఖంలో కనపడనివ్వకుండా మహా అయితే కాసేపు మేనేజ్ చేసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఫ్యూయల్ అయిపోతే ఒక దగ్గర ఆగుద్దులే అనుకునే భార్య మాట్లాడుతూ ఉన్నా తను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా ఎవరో పంపినట్టు ఎక్కడి నుండో 2 పెద్ద పెద్ద లారీలు వచ్చి వీళ్ళ కారుని గుద్దేసినాయి. శివరాం వాళ్ళు వాడేది చాలా ఖరీదైన కారులో కాబట్టి అలా ఆ వెహికల్స్ వచ్చి గుద్దగానే కారులో నుంచి బలూన్స్ ఓపెన్ అయిపోయినాయి. అక్షయ అనేసరికి శివ శివ అంటూ ఉండగా కారు పల్టీలు కొట్టుకుంటూ అలా ఎక్కడికో వెళ్ళి ఒక ఫారెస్ట్ ఏరియాలో పడేసరికి వీళ్ళు అలా బయటకు వద్దాం అనుకునే లోపు ఒక యానిమల్ వీళ్ళ కారు మీద పడి కారు మీదంతా బ్లడ్, ఆ బ్లడ్ చింది యానిమల్ చనిపోయి వీళ్ళ మీద కూడా పడిపోయింది ఆ బ్లడ్. పైనుంచి బ్యాటరీ లైట్లు వేసి చూస్తూ ఉండగా ఇష్ అన్నాడు శివ. అనేసరికి అక్కడున్న వాళ్ళు ఏరా పోయారంటావా, రక్తం కనపట్టల్లా పోయారు, దిగుతామా, ఇప్పుడెక్కడ దిగుతాంరా బాబు, ఏ పురుగో పుట్ర ఉందంటే మన మీదకి వచ్చుద్ది లేనిపోయింది, పంకజం అమ్మగారికి ఫోన్ చేసి సార్కి మేడంకి చెప్పేసయ్యే, సీను సార్ పంకజం మేడం పని పూర్తయిపోయింది, రేపు శవాలు దొరికితే మీకు రెస్క్యూ టీంని తీసుకొని వచ్చేయచ్చు ఇంక మీరు అని చెప్తే కన్ఫామేగా నవతలోళ్ళు అడిగినట్టున్నారు, 100% కన్ఫాము, బ్లడ్ కూడా మొత్తం కారిపోతుంది ఇక్కడ, మేమే చూడలేక వెళ్ళిపోతున్నాం అనేసరికి మీరు అక్కడి నుంచి ఆచూకీ లేకుండా వెళ్ళిపోండి అని అవతల వాళ్ళు అన్నట్టు పదరా ఆచూకీ లేకుండా వెళ్ళిపోమన్నారు, మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని వాళ్ళు అలా వెళ్ళిపోయారు. కారులో ఇరుక్కుపోయిన వీళ్ళు అక్షయ అక్షయ అంటూ ఉండగా శివ శివ అంటూ ముందు కారు డోర్ తన వైపుది బద్దలు కొట్టి భార్యని బయటికి లాగాడు శివ. అంతా దాంట్లో అక్షయ్కి దెబ్బలు తగలకుండా తను చూసుకున్న కారు మాత్రం కాస్త దెబ్బ తగిలి బాగానే బెణికిందే. ఇక వెంటనే భార్య దాహం వేస్తుందని కారులో నుంచే మంచినీళ్ళు తీసి తాగించే కారులో ఉన్నటువంటి అలా ఏదైనా దొరుకుద్దేమో అని చూస్తే దేవుడి ప్రసాదం దొరికితే గుర్తొచ్చింది. అంతకుముందే భార్య వాళ్ళు బాగుండాలని కోరుకోవటం, ఆడవాళ్ళు దేవుడి కోసం అంటే భర్తల్ని ఇబ్బంది పెడతారు, నిజంగా నువ్వు ఉన్నావేమోలే అని తను అనుకున్న మాట, దేవుడే ఉన్నాడేమోలే అని భార్య కాలుకి గట్టిగా కట్టుకట్టి భార్యని ఎత్తుకొని అక్కడి నుంచి కొంత దూరానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాక ఎవరో కావాలనే చేశారు కదో అనేసరికి పంకజం అంటే ఎవరా పంకజం అనేసరికి ఏమే మన పెళ్ళయ్యే 3వ సంవత్సరం కూడా వచ్చింది, కొంపలోనే ఉంటావుగా, ఎవరో మన కొంపలో ఉన్న వాళ్ళు తెలీదా, నువ్వు చెప్పలేదుగా అనేపాటికి ఆమె అమాయకత్వానికి తను ఏమనుకుంటాడు, పెళ్ళాన్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని కాసేపు పడుకో, కాళ్ళు నొప్పిగా ఉందా అని ఆమెని కాళ్ళు వత్తనా అంటే వద్దులే ఒళ్ళోనే పడుకుంటానని భర్తనే అలా ఒళ్ళో పడుకోబెట్టుకోమన్నాక నా గురించి అసలు నీకేం తెలుసో ఏమో, నువ్వు చెప్పలా తాత చెప్పలా అనేసరికి చెప్పుకురావటం మొదలుపెట్టాడు. తాతగారి పేరు వాసుదేవరావు, నానమ్మ పేరు సావిత్రి, తాతయ్యకి నాయనమ్మకి నాన్న ఒక్కడే కొడుకు, మా నాన్న పేరు శ్రీను, నువ్వు చూస్తున్నావు కదా ఇంట్లో ఆయనే మా నాన్న. చిన్నప్పటి నుంచి తాత మా నాన్నని ఎంతో పద్ధతిగా పెంచాలనుకున్నాడు. తాతయ్య వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, దానికి తోడు తాత వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉండటంతో బిజినెస్ స్టార్ట్ చేసేసరికి అది ఎంతెంతాయి వటుడింతాయి అన్నట్టు వ్యాపారం బాగా డెవలప్ అయిపోయింది. నాన్నదంతా చూసుకుంటాడులే, రేపు పెద్ద అయిన తర్వాత బుద్ధిగా పద్ధతిగా ఉంటాడని మా తాత ఆశపడితే మా నానమ్మ నీకు నచ్చినట్టుండు, నీకు నచ్చిని చెయ్యి, ఎంజాయ్ మ్యాన్ యోయో అన్నట్టు చెప్పింది మా నాన్నకి. దాంతో చెత్త వెధవలా తయారయ్యే వేశ్యలతో తిరగటం, సిగరెట్లు, ఒకవైపున గుర్రపు పందాలు, పేకాట్లు, దానికి తోడు ఈ వ్యసనం ఉంది ఈ వ్యసనం లేదు అన్నట్టు గ్యాంబ్లింగుల దగ్గర నుంచి అన్నిట్లో ఉంటాడు మా నాన్న.
రమ్మీల దగ్గర నుంచి అన్నీ ఆడుతూ కూర్చుంటాడు. దాంతో తాతయ్యకి ఈ విషయం తెలిసిందే. తెలిసి ముందు నానమ్మను పడేసి చెత్త కొట్టుడు కొట్టి నాన్నని కుక్కను కొట్టినట్టు కొట్టే పద్ధతిగా ఉంటాడు అనే దాంతో మా అమ్మనిచ్చి పెళ్లి చేశారు. అమ్మ పేరు వసుంధర. అమ్మమ్మ తాతయ్యలకి అమ్మ ఒక్కతే కూతురు. అమ్మకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. సేమ్ క్యాస్ట్, డబ్బున్నోళ్ళ అమ్మాయే. తాతయ్య కట్న కానుకలు ఏమీ వద్దని నాన్నని హద్దుల్లో ఉంచమని అమ్మకి చెప్తే అమ్మ నాన్న ఏ చిన్న తప్పు చేసినా తాతగారికి చెప్పేదే. ఎందుకే చెప్తావనే మా నాన్న అన్న కొట్టబోతున్నాడు మావయ్య అని చెప్తే మా తాత దవడ పగలగొట్టేవాడు. మా నాన్నదే. పెళ్ళైన తర్వాత ఒక 3 ఏళ్ల కాలం పిల్లలు లేరు మా అమ్మ నాన్నకి. ఆ తర్వాత అమ్మ ప్రెగ్నెంట్ అయ్యి నేను పుట్టాను. అప్పుడు నాకు 1 ఇయర్ ఏజ్ ఉంటుంది. నానమ్మ బయటికి వెళ్దాంరా బంధువులు ఎవరికో ఒంట్లో బాగాలేదంట పలకరించొద్దామని మా అమ్మని పంతం పట్టిందే. పట్టేసరికి మా అమ్మ నన్ను తీసుకొని వెళ్తూ ఉండగా దారిలో నేను వాష్రూమ్కి వెళ్ళి బట్టలు పాడు చేసుకున్నానంట. దాంతో వెళ్ళే దారిలోనే మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇల్లు. మా అమ్మమ్మ తాతయ్యలకు కూడా మా అమ్మ ఒక్కతే కూతురని చెప్పాను కదా, నన్ను వాళ్ళ దగ్గర ఉంచుకోమని మా నానమ్మతో కలిసి మా అమ్మ హాస్పిటల్కి వచ్చి తిరిగి వస్తూ ఉండగా చాలా పెద్ద కార్ యాక్సిడెంట్ అయ్యి మా నానమ్మ మా అమ్మని సీరియస్గా ఉన్నారని హాస్పిటల్లో చేరిస్తే మా అమ్మ ఆఖరి ప్రాణం వదిలేస్తూ ఉండగా మా నాన్న గురించి ఏమీ చెప్పలేదు. కానీ తాతయ్య చేతులు పట్టుకొని మామగారే ఆయన నన్ను తండ్రిలా చూసుకున్నారు. బాబు జాగ్రత్త మావయ్య, బాబుకి ఏ కష్టం కలగకుండా చూసుకోండి అన్నాక మా అమ్మమ్మ తాతయ్యకే నా పేరిట మీరేం పెట్టాలనుకున్నా అన్నీ మీరు శివకే పెట్టండి అని చెప్పి జాగ్రత్త, వాడు నా నగలన్నీ రేపు శివ భార్యకి చెందేలా చెయ్యండి అని చెప్పి అమ్మ చనిపోతే తాత నానమ్మనే ఎంత పని చేశావని కాండ్రి చుమ్మితే పోతూ కూడా తిట్టించుకొని పోతున్నాను. మనవడు జాగ్రత్త, నా నగలు కూడా మనవడు పెళ్ళానికి ఇవ్వు. నీ కొడుకు అలా దొంగేడుపులు ఏడుస్తున్నాడు, వాడిని నేనే గాలి వెదవలా తిరుగుబోతు వెదవలా పెంచాను. వాడు ఎక్కువ కాలం ఉండడు, దేన్నో దాన్ని చూసి పెళ్లి చేసే, లేదంటే ఇంటి పరువు తీస్తాడని చెప్పి చనిపోయిందే. మా నాన్న కాసేపు నిజంగానే ఏడిసి ఆ తర్వాత శుభ్రంగా మమ్మని మర్చిపోయాడు, వాళ్ళమ్మని మర్చిపోయాడు. ఆ తర్వాత అమ్మ సంవత్సరీకం అయ్యాక ఆ పెళ్లి విషయం ఏదో ఆలోచిద్దామని తాతలు అనుకుంటూ ఉండగా ఈలోపే నేను ఆగలేకపోతున్నానని ఒక చోట వాష్రూమ్స్ క్లీన్ చేసి పంకజం అనే ఒక ఆవిడని చూసి మనసైందని ఆవిడ మెళ్ళో తాళి కట్టి తీసుకొచ్చాడు. తీసుకొచ్చేసరికి మాయ్య బాగుండావా అని అడిగేసరికి మా తాతకి తల కూలిపోయింది. దాంతో ఏం పుట్టిందిరా నిద్దనం చెయ్య నీకు అనే పాటికి అంటే మళ్ళీ నేను చూసి చేసేవాడిని కదరా నీకు సంబంధం అనేసరికి ఈసారి కూడా నువ్వు వసుంధర లాంటి దాన్ని చేస్తావు, ఇదైతే నా ఏ ఇష్టాన్ని కాదందు, నాతో పాటు మందేసుద్ది, నాతో పాటు దమ్ము కొట్టుద్ది, నాకు కావలసిన ఆడది కావాలి అనేసరికి మా తాత మా నాన్నను పడేసి తుక్కు ర్యాక్ కొట్టి వదిలిపెట్టాడు. ఆ తర్వాత మా అమ్మమ్మ తాతయ్య మా తాత కలిసి నన్ను పెంచుకోవటం మొదలుపెట్టారు. సవిత్తల్లిగా వచ్చిన పంకజం నన్ను గిల్లటం గిచ్చటం కొట్టటం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండేది. 4 సంవత్సరాల్లో పంకజం 4గురిని కనేసింది, 2 కూతుళ్ళని 2 కొడుకుల్ని. మాయ్య రేపు వాటా పెట్టేటప్పుడు మీ అబ్బాయికో వాటా నాకో వాటా, నా 2 కూతుళ్ళకి 2 ఆటాలు, నా 2 కొడుకులకి 2 ఆటాలు పెడతాం మర్చిపోకే అని చెబితే అంతా దాంట్లో నా పేరు ఎత్తకపోతుంటే తాతయ్యకి ఒళ్ళు మండిపోయేదే. నాకు ఒక 6-7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య చనిపోతూ మా తాతని పిలిచి ఆస్తంతా పిల్లాడి పేరు మీద రాస్తామని మా అమ్మమ్మ ఒక పెట్టెడు నగలిచ్చి నా వైఫ్కి ఇమ్మనమని చెప్పి అమ్మమ్మ తాతయ్య చనిపోయారు. ఆ తర్వాత తాత ఒక వైపున నాన్న చూసుకోడు కాబట్టి పాపం తనే వ్యాపారం చూసుకోవాలి, ఇంకొక వైపున నన్ను మేనేజ్ చేసుకొచ్చుకోవాలి. ఇంట్లో మా నాన్నెటు నా గురించి పట్టించుకోడు, పిన్ని కొట్టడం తిట్టడం, మరొక వైపున దానికి పుట్టిన 2 కొడుకులు కూతుళ్ళు నన్ను కొట్టడం గిల్లటం గిచ్చటం చేస్తుంటే నాలో కోపం పెరిగిపోయి తుక్కు ర్యాక్ కొట్టడం మొదలుపెట్టాను. తాతయ్య పక్కా నవ్వుకుంటూ కూర్చొని ఎటు మా అమ్మ లేదు, నన్ను నేను సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకుంటున్నాననే దాంతో నా మొండితనం, నా అహంకారం, నా యాటిట్యూడ్ కూడా ఆ క్షణం నాకు
అలంకారం ఆభరణమే అయ్యిందిరా. దాంతోనే మంచి చెడు చెప్పే అమ్మ లేదు. ఎలా పెంచాలో తాతకి చేత కాదు. ఏదో పెరిగానంతే. ఆ తర్వాత నన్ను ఇలా కొట్టబోయిన ప్రతిసారి వీళ్ళనే పెద్ద చిన్న అని కూడా చూసుకోకుండా ఇరక్కొట్టేసేవాడినే. స్కూల్లో ఎవరేమైనా అన్నా కూడా కొట్టి తిట్టేవాడినే. తాతయ్యే వచ్చి కరెస్పాండెంట్లతో ప్రిన్సిపళ్ళతో మాట్లాడుకొని వెళ్ళేవాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి నేను ఈ కొంపలో ఉండను తాత, హాస్టల్కి వెళతానని చెప్పాను. చెప్పేసరికి తనే చాలా పెద్ద హాస్టల్లో జాయిన్ చేస్తే అక్కడ ఎవరన్నా ఏమన్నా అంటే అమాంతం కొట్టే తాతకు కంప్లైంట్లు వచ్చాయి. వచ్చి తాతయ్య మాట్లాడుకుని వెళ్ళి అవసరమైతే 4 పిల్లల ఫీజు పడేస్తా, నా మనవడిని ఏమన్నా అంటే ఊరుకోనని చెప్పి మరీ వెళ్ళేవాడు తాత. 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. ఆ తర్వాత బీటెక్కి వెళ్ళాను. ఆ బీటెక్కి వెళ్ళిన దగ్గర శోధన పరిచయం అయింది. కుక్కల్లే నా కాళ్ళ చుట్టూ అదే తిరిగింది. అదే నాకు ప్రపోజ్ చేసిందే. నేను లేనిది సస్తానందే. చూడటానికి బాగుంటుంది. అప్పుడు అది నచ్చింది, ఇష్టపడ్డాను, ప్రేమించాను. ఆ తర్వాత ఎప్పుడు చూసినా డబ్బులు 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 డబ్బులు. ఎప్పుడు చూసినా ఏదైనా కొనుక్కొచ్చిస్తే ఎక్స్చేంజ్ ఉందా, ఇంతకీ నీ కార్డులో ఎంత మనీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయా అని అడిగేది. అనేసరికి అందుకేనా నువ్వు ఎక్స్చేంజ్ ఉందని చెప్పావు సారీ, అందుకేగా నువ్వు ఆడోళ్ళు డబ్బులు అడుగుతారు, ఎంత కావాలని కార్డులు ఇచ్చావు, వాడుకో అన్లిమిటెడేనని అనేసరికి తల తిప్పేశాడు. ఒకవైపున శివ తిప్పేసరికి నేను అదే లైఫ్ అనుకున్నాను. ఇంతకీ ఒక మాట అడగొచ్చా అంటే ఏంటి, నువ్వు వర్జినేనా, దాంతో క్లోజ్ అయ్యావా అనేసరికి లవ్ అన్నాక ఏదో చిన్న చిన్నవి ఉంటాయి కానీ నిజం చెప్పు అన్నాక అబ్బాయిల్ని అసలు ఆ క్వశ్చన్ అడగకూడదు పెళ్ళాలు అనేసరికి, అంటే నేను వాటితో ఏమీ క్లోజ్ అవ్వలేదని నీకు తెలుసు కదా నీ ఎంక్వైరీలో, అలాంటప్పుడు నీ గురించి నాకు నువ్వు చెప్పటం మినిమము నిజం చెప్పు కదా అనేపాటికి నేను నీ దగ్గర ఏం దాచానో, ఏదో చిన్న చిన్న విషయాలు కూడా నువ్వు పెద్దగా ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకోకు అనేసరికి మగాళ్ళందరూ ఇంతే అనుకుంది ఒకవైపున అక్షయ. ఆ తరువాత నేను అలా చదువుకుంటూ ఉండగా అదే ఒకరోజు విసుగొచ్చి నాకు, నేను కావాలా డబ్బులు కావాలా, డబ్బులున్నా నువ్వు కావాలి అందే. దాంతో దవడ పగలగొట్టి వెళ్ళి పని చూసుకోమన్నా. ఆ తర్వాత అమ్మాయిలకి దూరంగా ఉండేవాడినే. చాలామంది ప్రపోజ్ చేసినా నేనుగా ఎవరికి నా యాటిట్యూడ్తో చెప్పలేదు, కానీ నాకు చెప్పిన వాళ్ళని కూడా నేను లైఫ్లోకి రానివ్వలేదు. కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎడ్యుకేషన్లో పడిపోయాను. అలా బీటెక్ అయిపోయింది, తర్వాత ఎంటెక్ అయిపోయింది. అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేశాను. ఆ తర్వాత ఎంబీఏ చేశాను. ఆ తర్వాత తిరిగి వచ్చి బిజినెస్ మీద పడ్డాను. బిజినెస్ని మా తాత పెంచిన దానికన్నా ఇంకా విస్తారం చేసుకొచ్చాను. 3 ఏళ్ల కాలం బిజినెస్లో గడిచిపోయింది. ఆ తర్వాత నాకు నువ్వు కనిపించావు. ఒక్క మాట అడగొచ్చా, ఏంటి నీ ఏజ్ ఎంత, అదేంటి నా ఏజ్ ఎంతో తెలియకుండానే చేసుకున్నావా, అబ్బో నువ్వు నాకు అసలు అన్నీ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి చేసుకున్నావులే కానీ చెప్పు అనేసరికి 32. నా ఏజ్ ఎంతో తెలుసా, 23. అయితే ఏంటే ఒక మగాడిగా ఏ విషయంలో నీకన్నా నాది అప్పర్ హ్యాండ్ కాదో, వయసు అంటున్నావేంటే, నా సంగతి బాగా తెలియదు. ప్రతి రాత్రి నువ్వు అలిసిపోయానంటావు తప్ప నేను ఎప్పుడైనా అలిసిపోయానా, నా స్టామినాతో పోలిస్తే నీ స్టామినా ఎంత, నాకున్న హుషారు నీకే ఉండదు, నువ్వే మామలా ఉంటావు అనేసరికి అంటే నోర్మోయ్ అన్నాడు. వయసు అంట వయసు, ఎప్పటికైనా నువ్వే ముందు బామ్మ అవుతావేమో కానీ నేనే అవ్వనులే. ఒక మగాడు 90 ఏళ్ల వరకు 100 ఏళ్ల వరకైనా వైఫ్తో ఎంజాయ్ చేయగలడు. ఆడవాళ్ళు మోనోపాజ్ తర్వాతే మా వల్ల కాదంటారు, నువ్వు అనకూడదే ఆ మాట అనేసరికి గయ్యాలోడా అన్న తర్వాత, ఇలా నువ్వు కనిపించావు, పెళ్లి చేసుకున్నాను. వీళ్ళు కమెడియన్లే, కామెడీ ఫెలోస్లే అనుకున్నాను. తన పిల్లలకి పెళ్లి చేయలేదు పిన్నే, అది వాళ్ళ పర్సనల్ విషయం అనుకున్నాను. బిజినెస్ అంతా నా మీద వేసుకునే నేనే చూసుకుంటూ వచ్చిన. ఒకవైపున వాళ్ళకి కావలసిన లగ్జరీలకి వాళ్ళు లక్షల్లో డబ్బులు వాడుకుంటున్నా. ఇప్పటికీ నాన్న క్లబ్బులకి వెళ్తాడో, తాత ముఖం చూసి వాళ్ళ ఖర్చు ఎంత ఏంటి అని నేను అడగకూడదు. నెలకి లక్షల్లో ఉంటుంది ఒక్కొక్కళ్ళ ఖర్చు. అయినా నేను ప్రశ్నించకూడదు. ఇంత దాంట్లో నాకు ఒకటే బాధాకరమైన విషయం, మనోహర్కి నాకు అసలు తేడా ఏంటి, వీళ్ళందరినీ నేనెందుకు పోషించాలి, అసలు వీళ్ళందరి బరువులు భారాలు నేనెందుకు మొయ్యాలి, వీళ్ళ ఖర్చులన్నీ నేనెందుకు సహించాలి, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని ఒకవైపున లీగల్గా నేను ఆస్తికి వారసున్నే. ఏ లెక్క ప్రకారం అసలు అతను ఆమెని తీసుకొచ్చాడో, అసలు ఇదంతా వాళ్ళు ఇన్నాళ్ళు కమెడియన్లా పడుంటున్నారు అనుకున్నానే తప్ప మనుషుల్ని చంపించేంత కిల్లర్స్ అని నేను అనుకోలేదు. అన్న తర్వాత అంతా దాంట్లో వెతికితే ఫోన్లు పగిలిపోయినాయి.
ఇదంతా మీ నాన్నగారికి తెలుసంటావా? వాడికి తెలియకుండా ఉండదులే. అసలు వాడిని ఏది అది అడగకుండా చెయ్యదు అన్న తర్వాత తెల్లారిపోయింది. తెల్లారిపోయిన తర్వాత మెల్లగా వాళ్ళు ఆ కొండరాళ్ళు బెడ్డలు పట్టుకుంటూ పైకొచ్చి ఇక ఎవరో ఒకళ్ళని ముందు కారు ఆపి ఫోన్ తీసుకొని తన మనుషులకి ఫోన్ చేశాడు శివ. వెంటనే వాళ్ళు కారు తీసుకొని వస్తే ఫలానా వాళ్ళని చెప్పి అంతా దాంట్లో కూడా శివ వెళ్ళి వెతికి ఎక్కడున్నారో తీసుకుని రండి ఇంటి దగ్గరకని భార్యను తీసుకొని ఇంటికి వెళ్ళేపాటికి సరదాగా ఉన్నాళ్లే మనిషి, అంత సీరియస్గా తీసుకోడు అనుకుంది అక్షయ. అలాంటిదే అక్కడే ఉన్న వాళ్ళది అవుట్ హౌస్లోకి వెళ్ళేసరికి పెద్ద ఐరన్ రాడ్ తీసుకొని వచ్చి శివ ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి ఉంటారో పోతారో తెలియనట్టు కుక్కలను కొట్టినట్టు కొట్టడం మొదలు పెడితే వాసుదేవరావు వచ్చి ఏం జరిగిందని అడిగితే నేను చెప్తాను తాతగారు. ఏం జరిగిందని అడుగుతారేంటి? జరిగింది చిన్న విషయం అనుకుంటున్నారా? నిన్న ఈయన నేను కలిసి వెళుతూ ఉండగా వీళ్ళు మనుషుల్ని పెట్టి కిల్లర్స్తో యాక్సిడెంట్ చేయించి మమ్మల్ని చంపాలనుకున్నారు. ఆయనకి నాకు ఏమైనా అయితే ఏం జరుగుండేదే? ఒకవేళ ఒకళ్ళం పోయి ఒకళ్ళుంటే నేను లేకుండా ఆయన బ్రతకగలడా? ఆయన లేకుండా నేను ఉండగలనా? ఒక్క మాట మిమ్మల్ని స్ట్రైట్గా అడగాలని ఉందండి నాకు. అనాథను కాబట్టి అమ్మా నాన్నలు లేరు కాబట్టి అడగొచ్చు అనుకుంటారో అడగకూడదు అనుకుంటారో. అసలు వీళ్ళందరినీ పోషించాల్సిన అవసరం నా భర్తకేంటి? కన్న కొడుకునే చంపాలనుకున్న కటికుడు ఇతను ఎవరో అనామకురాల్ని పెళ్లి చేసుకొని తీసుకొస్తే పుట్టారు వాళ్ళ నలుగురు. ఎంతని ఇచ్చి సెటిల్ చేసి పంపించడం పద్ధతి కానీ లక్షల్లో కోట్లల్లో వాళ్ళ ఇంట్లో కూర్చొని తింటుంటే నా భర్త కష్టపడే నా భర్త కష్టార్జితాన్ని వాళ్ళు తింటూ ఉంటే ఆయనకేంటి వీళ్ళందరినీ పోషించాల్సిన అవసరం? పోనీ వీళ్ళేమైనా మంచోళ్ళ? మనుషుల ప్రాణాలు నిలువునా తీసేసే రకాలు. ఇవాళ కాకపోయినా రేపైనా మాకు పిల్లలు పుడతారో. అసలు ఆయన పెళ్లి చేసుకోకూడదని ఈవిడ కోరుకున్నట్టుందే. అనుకోకుండా నన్ను చేసుకున్నాడు ఊహించని విధంగా. మేమిద్దరం కలవట్లేదని పడగదుల దగ్గరకు వచ్చి ఈవిడ చూడటం నేను చాలాసార్లు చూశాను. మేము అన్యోన్యంగా ఉండటం చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకొని రేపు మాపు మాకు పిల్లలు పుడతారనే, మాకు వారసులు వస్తే ఆస్తి మా బిడ్డలు తింటారనే ఈవిడిప్పటిదాకా ఈవిడ కూతుళ్ళకి కొడుకులకి ఎందుకు పెళ్లి చేయలా? మీరెందుకు అడగలా? మీరెందుకు మౌనంగా ఉన్నారు? నా భర్త అంటే చదువుకున్నారు, వ్యాపారంలో ఉన్నారు, ఆయన పెళ్లి చేసుకోలేదు. మరి ఈవిడ కొడుకులు ఆ ఎదవలకి చదువు లేదు, ఈవిడ కూతుళ్ళకి లేదు, మరి ఎందుకు వదిలేసి ఊరుకున్నట్టు అనేసరికి కడుపు మండిపోయిన వాసుదేవరావు అక్కడే ఉన్న చంద్రాకోలు తీసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి కుక్కల్ని కొట్టినట్టు కొడితే ఫైనల్గా ఒక్కటే చెప్తున్నాను తాత, నా వైఫ్ని తీసుకుని నేను ఇంట్లోంచి వెళ్ళిపోనా? వీళ్ళ విషయం నువ్వు ఫైనల్ చేస్తావా? నేను అబ్రాడ్ వెళ్ళిపోతాను తాత. ఇలాంటి మనుషుల మధ్య నేనుండను. వీళ్ళు రేపైనా సరే ఏదైనా చేయొచ్చు, నన్ను నా భార్యనే. లైఫ్ రిస్క్ నేను తీసుకోలేను తాత అనేసరికి మీరాగండయ్యా అనే నేనే సెటిల్ చేస్తానని వెంటనే వాసురావు ఆయనకి చాలామంది సహాయం పొందిన వాళ్ళు ఉన్నారు ఆయన దగ్గర. వాళ్ళల్లో ఒక ఇద్దరు కొడుకుల్ని చూసి ఒక్కొక్కళ్ళకి 2.5 కోట్లు కట్నం ఇస్తానయ్యా అని చెప్పి ముందు పంకజం కూతుళ్ళిద్దరిని వాళ్ళకిచ్చి చేసి ఇవి మదమెక్కిన ఆడయ్యే, వీటిని చితక్కొట్టేసి కాపురాలు చేయించుకోండి, తీసుకెళ్ళిపోండి అని చెప్పి అప్పగించేశాడు. ఆ తర్వాత పంకజం కొడుకులిద్దరినే వాసుదేవరావుకి తెలిసిన వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో ఉంటే ఇక్కడే ఇద్దరు అమ్మాయిల్ని చూసి పెళ్లి చేసి 2.5 కోట్లు అకౌంట్లో వేసి వెళ్ళిపోమ్మనమని పంపించి మీ సంరక్షణలో ఉండాలి, వీళ్ళు తిరిగి ఇండియా రావటానికే వీల్లేదని వాళ్ళ పాస్పోర్ట్లు కూడా బ్లాక్ చేయించేశాడు. ఆ తర్వాత పంకజం ఒరే ముసలోడా 2.5 కోట్లు చొప్పున పెడతావా ఇంతుంటే అనేసరికి అసలు నువ్వు నాన్నవేనంట్రా, నీకే పుట్టానా నేనని సీన్ అనేపాటికి పడేసి సీనుని పంకజాన్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టే అసలు ఎవత్తిరా ఇదే? దీనికి ఇంటి కోడలు కాదు పని మనిషి అయ్యే అర్హత అన్నా ఉందా? అలాంటి దాన్ని తీసుకొచ్చి నలుగురిని కని గాలికి తయారు చేసి పోయిన నీ భార్య ఎంత ఉత్తమురాలు, ఆ తల్లిని మర్చిపోయి నువ్వు దీంతో పడి కులుకుతూ కన్న కొడుకునే చంపాలనుకుంటావా? దీంతో కలిసి యాకమయ్యే. అందుకే దీని పిల్లలు నలుగురు బ్రతుకులు నేను బాగు చేశాను, ఇప్పటికీ పతనం చేయలేదు. ఇక మీ ఇద్దరి సంగతి అంటారా? దీనికి అలవాటే కదరా దొడ్లు కడుక్కుంటూ కూర్చోటం. పద నువ్వు కూడా దాంతోపాటు మన ఆఫీసులన్నీ క్లీన్ చేస్తా కూర్చుందరుగా నిద్దరని వీళ్ళిద్దరికీ ఇంకొక ఇద్దరిని అపాయింట్ చేసి మనుషుల్ని ఆఫీసుల్లో ఉన్న వాష్రూములన్నీ పంకజంతో సీన్తో కడిగిస్తూ వాళ్ళిద్దరినీ కలిపి ఒక చోట ఒక రూములో పడేసి
రాత్రిపూట గొలుసులేసి కట్టేయండి అనే, బతుకున్నంతకాలం ఇలాగే పడి ఆడవండి అని చెప్పాడు. ఆ తర్వాత యావదాస్తి మొత్తం శివరాం పేరు మీద రాసేశాడు. ఆయనక ప్రశాంతంగా నేను దైవధ్యానం చేసుకుంటూ గడుపుతాను, ఎన్నాళ్ళకి నా మనసుకి ఒక ప్రశాంతత కావాలి అనుకున్నాడు. ఆ తరువాత కొంతకాలానికి అక్షయ్కి శివకి 2 మగపిల్లలు పుట్టారు. పిల్లలిద్దరికీ కూడా మంచి పేర్లు పెట్టుకొని వాసుదేవరావు పిల్లలతో ఆడుకుంటూ ఒకవైపున అప్పటికే అడ్డమైన తాగుళ్ళు తాగి సీనుకి బాగా హెల్త్ పాడైపోయింది. పంకజానికి అడ్డమైన రోగాలు వచ్చే ఉన్నాయి. ఆయన మందులు ఇప్పించినా సరే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పైలోకానికి పోతే చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవ అనుకున్నాడు ఆయన. కనీసం అమ్మా నాన్న పోయారని కొడుకులు కూతుళ్ళు చూడటానికి కూడా ఆయన రమ్మన్నా కూడా మేము రామని చెప్పేశారు వాళ్ళు. ఆ తర్వాత ఇక శివరాం అక్షయ ఆఫీస్కి వెళ్ళొస్తూ అన్యోన్యంగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు గడుపుతూ ఈ కథ ఇలా కంచికి చేరిందే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.